Good morning, everyone. Previous class లో మనం ఫస్ట్ ఏప్రిల్ కోసం చదువుకున్నాం. ఈరోజు మనం సెకండ్ ఏప్రిల్ కోసం చదువుకున్నాం. అండ్ దీని రిలేటెడ్ ప్రొవిజన్స్ 100 నుంచి 103 వరకు ఉంటాయి. సెక్షన్స్ 100 to 103 NCPC. Right? Now, this will be covered under the title Appeals from Appellate Decrees అని. సెకండ్ ఏప్రిల్ అని రాసింది. టైటిల్ Appeals from Appellate Decrees అని ఉంటుంది. And now we have to know what is appellate decrees. Appellate decree is nothing but ట్రయల్ కోర్ట్ నుంచో లేకపోతే లోవర్ కోర్ట్స్ నుంచో దాని ఇమ్మీడియట్ సుపీరియర్ కోర్ట్ ఫస్ట్ డిగ్రీ పాస్ అవుతుంది కదా, దాని నుంచి దాని ఇమ్మీడియట్ కోర్ట్కి అపీల్కి వెళ్తే ఆ అపీల్లో వచ్చిన డిగ్రీ ఏమైతే ఉందో దాన్ని మనం అపలేట్ డిగ్రీ అని పిలుస్తాం. అండ్ టు బి వెరీ క్లియర్, ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఫర్ ఇన్స్టాన్స్ జేసీజే కోర్ట్ నుంచో, జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ నుంచో, లేదంటే సబ్ కోర్ట్ నుంచో ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ తో పాస్ అయిన డిగ్రీ ఏమైతే ఉందో దాని నుంచి మనం ఇమీడియట్ కోర్ట్ అపలేట్ కోర్ట్ అయిన డిస్ట్రిక్ట్ కోర్ట్ కి అపీల్ చేసుకున్నాం అనుకోండి, ఆ డెసిషన్ నచ్చక. తో అపలేట్ కోర్ట్ అయిన ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏమైతే ఉందో ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇచ్చిన డిగ్రీని మనం అపలేట్ డిగ్రీ అంటాం. అండ్ ఐ టోల్డ్ యూ, జనరల్ గా అపీల్స్ లో వచ్చే వాటిని జడ్జ్మెంట్ అని పిలుస్తారు. బట్ వై వి కాల్ డిగ్రీస్ హియర్? సూట్ లో వచ్చేది కదా డిగ్రీ, మరి అపీల్ లో వచ్చింది కూడా డిగ్రీ అని ఎందుకు పిలుస్తున్నాం అంటే, సూట్ అపీల్ ఇస్ నథింగ్ బట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సూట్ అని చెప్తారనమాట. సూట్ ప్రొసీడింగ్స్, సూట్ లో ఏమైతే నడిచాయో అవే ఆ జడ్జ్మెంట్ నచ్చక ఈదర్ ఆఫ్ ద పార్టీస్ ఆర్ గోయింగ్ ఫర్ అపీల్ కాబట్టి ఇట్ ఇస్ జస్ట్ అపీల్ ఏమవుతుందంటే అపీల్లో మళ్ళీ ఆ సూట్ రిలేటెడ్ ప్రొసీడింగ్స్ ఏమైతే ఉన్నాయో అవి మళ్ళీ జరిపిస్తారు. బికాస్ వన్ ఆఫ్ ద పార్టీ సేస్ ఇట్ ఈస్ అగ్రీడ్ బై ద జడ్జ్మెంట్ ఆఫ్ ద లోవర్ కోర్ట్, ద కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్. సో ఆ సూట్ ప్రొసీడింగ్స్ ఇంకా కొంచెం ప్రొలాంగ్ చేసి జరుగుతాయి కాబట్టి ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సూట్ కాబట్టి సో అపీల్ లో వచ్చిన డిగ్రీని కూడా అపలేట్ డిగ్రీ అని చెప్పి పిలుస్తారు. సో ఇప్పుడు మనం అపీల్ ఫ్రమ్ అపలేట్, ఆ అపలేట్ డిగ్రీ నుంచి వచ్చిన అపలేట్ డిగ్రీ నుంచి మనం మళ్ళీ ఫర్దర్ గా దాని అపలేట్ కోర్ట్ కి మనం అపీల్ ఫైల్ చేస్తే వి కాల్ ఇట్ అన్ అపీల్ ఫ్రమ్ అన్ అపలేట్ డిగ్రీ అని చెప్పుకుంటాం అనమాట. సో ఇట్ ఇస్ సింప్లీ నథింగ్ బట్ సెకండ్ అపీల్. సెక్షన్ 100 చెప్తుంది సెకండ్ అపీల్ అంటే ఏమిటి అనేది, అదే డిఫైన్ చేస్తుంది అనమాట. ఐల్ రీడ్ ది సెక్షన్ ఫర్ యూ. సేమ్ యాజ్ అదర్వైజ్ ఎక్స్ప్రెస్లీ ప్రొవైడెడ్ ఇన్ ద బాడీ ఆఫ్ దిస్ కోర్ట్. ఈ సిపిసిలోను ఇంకెక్కడ ఇతరత్ర ఏదైనా చెప్పుంటే అది, లేదంటే బై ఎనీ అదర్ లా ఫర్ ద టైమ్ ఇన్ ఫోర్స్, ఇంకా వేరే చట్టం ఏదైనా చెప్పుంటే అది ప్రివైల్ అవుతుంది కానీ ఇది కాదని. తో అటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ చట్టంలో ఇప్పుడు చెప్పిన ఈ సెక్షన్ లో చెప్పింది వ్యాలిడ్ అవుతుంది అని చెప్తారు. To save as otherwise expressly provided in the body of this court or by any other law for the time being in force, an appeal shall lie to the High Court from any decree passed in an appeal by a court subordinate to the High Court. High Court కి సబార్డినేట్ గా ఉండిన కోర్ట్ ఏమైతే ఉందో ఆ కోర్ట్ నుంచి పాస్ అయిన డిగ్రీ నుంచి అపీల్ హైకోర్టుకే వర్తిస్తుంది, వెళ్తుంది అని చెబుతుంది ఈ సెక్షన్ అనమాట. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ సెకండ్ అపీల్ అనమాట. ఆబ్వియస్ గా ట్రయల్ కోర్ట్స్ అయినా జేసీజే కోర్ట్స్ లేదా సబ్ కోర్ట్స్ నుంచి అపీల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ కి వెళ్తుంది అండ్ దట్ ఈస్ ఫస్ట్ అపీల్. అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి ఫర్దర్ గా అపీల్ చేసుకుంటే అది ఓన్లీ టు హైకోర్ట్, బికాస్ నెక్స్ట్ ఇమ్మీడియట్ సుపీరియర్ కోర్ట్ టు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇస్ హైకోర్ట్ కాబట్టి హైకోర్ట్ కి అపీల్ వెళ్తుంది. అండ్ ఆ పర్టికులర్ హైకోర్ట్ కి చేసుకున్న అపీల్ ఏమైతే ఉందో దాన్ని మనం అపలేట్ డిగ్రీ నుంచి అపీల్ చేసుకుంటే మనం దాన్ని సెకండ్ అపీల్ ఆర్ అపీల్ ఫ్రమ్ అపలేట్ డిగ్రీ అని చెప్పి పిలుస్తాం అని చెప్తున్నారు ఇక్కడ. డన్. అండ్ దెన్ ఇంకా చాలా ఇంపార్టెంట్ థింగ్ టు బి కన్సిడర్డ్ ఏమిటంటే ఆ హైకోర్ట్ కి అపీల్ ఫ్రమ్ అపలేట్ డిగ్రీ టు ద హైకోర్ట్ ఏ విషయంలో ప్రివేల్ అవుతుంది అంటే ఓన్లీ వెన్ ద అపలేట్ డిగ్రీ ఇన్వాల్వ్స్ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా. ఆ అపలేట్ డిగ్రీలో అంటే సో కాల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇచ్చిన జడ్జ్మెంట్ ఆర్ డిగ్రీ ఏమైతే ఉందో అందులోనూ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఉంటేనే హైకోర్టు మళ్ళీ అపీల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి వచ్చిన డిగ్రీ నుంచి అపీల్ ని యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే చేయదు. సో సెకండ్ అపీల్ లైస్ ఓన్లీ వెన్ దర్ ఈస్ అ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా అని. సో కెన్ ఎనీవన్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ అ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా? తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పగలుగుతారా? క్వశ్చన్ ఆఫ్ లా ఇన్వాల్వ్ అయి ఉండాలి మేడం మాక్సిమం. అప్పుడు క్వశ్చన్ ఆఫ్ లా అని అంటారు కదా, సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా అని ఎందుకు అంటారు?
Major అంటే portion of మేడం ఎస్ ప్లీజ్ క్యారీ ఆన్ సార్. including some facts, maximum question of law related అయి ఉంటారు. Any other guess? చలో, బిఫోర్ గోయింగ్ టు సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా మనకి రెండు అంశాలు అయితే చాలా క్లియర్ గా తెలిసి ఉండాలండి. మేడం ఐ విల్ గివ్ వన్ స్మాల్ యా ప్లీజ్ చెప్పండి రవిచంద్ర గారు, చెప్పండి. మేడం, సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా అంటే ఆ కేసుకు సంబంధించి మేజర్ పార్ట్ అంటే మెయిన్ క్వశ్చన్ అనేది ఏమన్నా కానీ మిస్ అయ్యి ఉంటే, ఆ ఫ్యాక్ట్ ఆఫ్ ఇష్యూస్ లో మెయిన్ పాయింట్ ఏమన్నా కానీ లోయర్ కోర్టు మిస్ అయ్యి ఉంటే, అటువంటి క్వశ్చన్ కానీ అరైజ్ అయితే అటువంటి తప్పుడు అప్పీల్ అనేది ఫర్దర్ కోర్టు అప్పీల్ రిసీవ్ చేసుకుంటుంది. గుడ్ ట్రై సార్. ఐల్ టెల్ యూ దో దట్ ఈస్ పార్ట్లీ కరెక్ట్. ఇంకా ఫుల్ గా కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉండే అది కూడా చెప్తాను నేను. సో మనం సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా అంటే ఏమిటో తెలుసుకునే ముందు మనకి రెండు అంశాలు అయితే తెలిసి ఉండాలని చెప్పాను. ఒకటి క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్, రెండు క్వశ్చన్ ఆఫ్ లా. ఈ రెండు ప్రతి అడ్వకేట్ కి తెలిసి ఉండాలండి. Right? It is a very basic knowledge which an advocate should possess. Like, what is this question of fact and question of law? Ante question is nothing but issue annattu teeskochu, ledante matter annattu teeskochu anamata. Right? So it is nothing but a matter of fact or matter of law. Mali matter of fact ante enti, matter of law ante emiti ante ఆ కేస్ ఫ్యాక్ట్స్ కి సంబంధించిన ఏవైనా అంశం మీద ఆ పర్టికులర్ కోర్టు డిసైడ్ చేయాల్సి ఉంటే దాన్ని మనం క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటాం. ఆ కోర్టు ముందు ఆ పర్టికులర్ అంశం, ఏ అంశం అయితే డిసైడ్ చేయాల్సి ఉందో ఆ పర్టికులర్ కోర్టు అది ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ కి సంబంధించి ఉంటే మనం దాన్ని క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆర్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పి పిలుస్తాం. లేదు, కోర్టు ముందు డిసైడ్ చేయాల్సిన మేజర్ అంశం ఏమైతే ఉందో అది లా ఏదైనా ఒక స్టాట్యూట్ కి సంబంధించి, ఏదైనా ఒక చట్టానికి సంబంధించి, లేదా చట్టంలో ఉండిన ఇంకా ఇతర ఏమైనా ప్రొవిజన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో ఉన్నాయి, చాలా చాలా ప్రొవిజన్స్ ఉంటాయి. ఐపీసీ ఉన్నాయి, చాలా ప్రొవిజన్స్ ఉంటాయి. సిపిసి ఉంది, చాలా ప్రొవిజన్స్ ఉంటాయి కదా అందులో. సో ఒక చట్టంలోనూ ఏదైనా ఒక ప్రొవిజన్ కి సంబంధించో, ఏదైనా కొన్ని ప్రొవిజన్స్ కి సంబంధించో ఏదైనా ఇష్యూ తలెత్తి అదే పర్టికులర్ గా డీల్ చేయాల్సి, దాన్ని ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఆ కోర్టు మీద ఉంటే we call it a question of law. So do you understand what a question of fact is and question of law is? Yes madam. Yes madam. ఓన్లీ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ కి సంబంధించిన ఏదైనా ఇష్యూ తలెత్తి దాని మీద కోర్టు కనుక డెసిషన్ ఇవ్వాల్సి ఉంటే ఆ ప్రశ్న తలెత్తింది కాబట్టి దాన్ని క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పి పిలుస్తారు అనమాట. బికాస్ దట్ క్వశ్చన్ ఈస్ అబౌట్ ద ఫ్యాక్ట్స్. ఆ ఫ్యాక్ట్స్ కరెక్టా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ ప్రొనౌన్స్ సూట్ ఉంది, ప్రొనౌన్స్ సూట్ లోను ఆ వ్యక్తి డబ్బులు నిజంగా తీసుకున్నారా లేదా, సో కాల్డ్ డిఫెండెంట్ ఎవరైతే ఉండినారో డబ్బులు నిజంగా తీసుకున్నారా లేదా, ఆ ప్రొనోట్ వారే ఎగ్జిక్యూట్ చేశారు లేదా, ఆ ప్రొనోట్ మీద సంతకం వారిదా కాదా, ఇటువంటివన్నీ అంశాలు ఏమైనా ఉన్నాయంటే ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు అనమాట. ఫ్యాక్ట్స్ అవి. లేదు, ప్రొనోట్ కి సంబంధించి చట్టం ఏమవుతుంది, ఇది విత్ ఇన్ లిమిటేషన్ లో ఉందా లేదా, లేదా ఆ ప్రొనోట్ ఏమైతే ఎగ్జిక్యూట్ చేశారో అది ప్రొనోట్ సాటిస్ఫై చేయాల్సిన అన్ని లీగల్ లక్షణాలు ఆ ప్రొనోట్ కి ఉన్నాయా లేదా, లేదా ఇఫ్ ఇట్ ఈస్ ప్రాపర్లీ స్టాంప్డ్ ఆర్ నాట్, ఇఫ్ ఇట్ ఈస్ ప్రాపర్లీ సైన్డ్ ఆర్ నాట్, లేదా అందులో కంటెంట్స్ ప్రాపర్ గా రాస్తున్నాయా లేవా, చట్ట ప్రకారం ఎట్లా అయితే రాస్తుండాలి ప్రామిసరీ నోట్ అని నిండు అన్ని రాస్తున్నాయా లేవా, ఇవన్నీ అంశాలు దేనికి చెందినాయి, క్వశ్చన్ ఆఫ్ లా కి సంబంధించింది. బికాస్ ఒక పర్టికులర్ చట్టం ఉంది, ప్రామిసరీ నోట్ ఇలా ఉండాలి, ప్రామిసరీ నోట్ వ్యాలిడ్ అవ్వాలంటే ఇలా ఉండాలి, దీని లక్షణాలు ఇవి, అవన్నీ చెప్పింది. అవన్నీ చట్టమే చెప్పింది. సో చట్టం ప్రకారం అవన్నీ ఫుల్ఫిల్ అయితేనే ఆ ప్రామిసరీ నోట్ వ్యాలిడ్ అవుతుంది. సో ఇప్పుడు సూట్ లో ఉన్న అంశం ఏంటంటే అది ఫ్యాక్ట్స్ కి సంబంధించిన చట్టానికి సంబంధించిన అనేది చూస్తాం. ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ కి సంబంధిస్తే దాన్ని క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆర్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పి పిలుస్తాం. లేదు, ఏదైనా ఒక ప్రొవిజన్ ఆఫ్ లా క్వశ్చన్ లో ఉంది, ఇప్పుడు అది చెల్లుతుందా లేదా, చట్టబద్ధంగా ఉందా లేదా, అంటే ఏదైనా ఒక చట్టం ఒక ప్రొవిజన్ క్రియేట్ చేస్తే దాని ప్రకారం ఆ పర్టికులర్ ఇష్యూ అంటే అది ఆ చట్ట ప్రకారం అది ఉనిందా లేదా అనేది ఏమైనా క్వశ్చన్ లోకి వస్తే కనుక దాన్ని మనం సింపుల్ గా క్వశ్చన్ ఆఫ్ లా అంటామండి. ఈ రెండు అయితే చాలా బేసిక్ థింగ్స్ మనకి అడ్వకేట్స్ అందరికి తెలిసి ఉండాల్సింది అనమాట. సో దిస్ బింగ్ ద బ్యాక్ డ్రాప్. ఇప్పుడు సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా అంటే ఏమిటి అన్నారు. ఉత్తి క్వశ్చన్ ఆఫ్ లా అని అనలేదు కదా. దో దేర్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ లా, ఉత్తి క్వశ్చన్ ఆఫ్ లా అని అనలేదు. హైకోర్టు అపీల్ అక్సెప్ట్ చేయాలంటే క్వశ్చన్ ఆఫ్ లా ఉంటే సరిపోతుంది అని అనలేదు.
సబ్స్టాన్షివ్, ప్లీజ్ మ్యూట్ యువర్ కళ్యాణి గారు. సబ్స్టాన్షివ్ క్వశ్చన్ ఆఫ్ లా అంటే ఏమిటి? సారీ, సబ్స్టాన్షివ్ క్వశ్చన్ ఆఫ్ లా ఉంటేనే మాత్రమే హైకోర్టు ఆ సెకండ్ అపీల్ ని స్వీకరిస్తుంది అని చెప్పింది అనమాట. సో వీ హావ్ టు నో వాట్ ఇస్ సబ్స్టాన్షివ్ క్వశ్చన్ ఆఫ్ లా. కానీ సబ్స్టాన్షివ్ క్వశ్చన్ ఆఫ్ లా ఎక్కడైనా ఈ చట్టం నిర్వచించిందా అంటే లేదు. కానీ మనం తెలుసుకోవడం అయితే చాలా అవసరం. బికాస్ ఒక అపీల్ హైకోర్టు యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది మెయిన్ ఎలిమెంట్ ఏమైతే ఉంటుందో అది ఈ అంశం మీద ఆధారపడి ఉంటుంది. సో అందరికీ whoever is practicing with the high courts is supposed to know what is substantial question of law is కదా. సో సిపిసియా నిర్వచించలేదు, ఇంకెక్కడా చెప్పలేదు. మరి ఏం తీసుకోవాలి అంటే డిక్షనరీ మీనింగ్ తీసుకోవాలి. డిక్షనరీ మీనింగ్ లో సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఎందుకు నిర్వచిస్తారు? నిర్వచించరు. సబ్స్టాన్షియల్ అంటే ఏమిటి అనే పదానికి అయితే అర్థం దొరుకుతుంది మనకి డిక్షనరీలో. అంటే ఎటిమలాజికల్ మీనింగ్స్ తీసుకుంటే చాలా ఉంటాయి, కానీ లాకి సంబంధించిన మీనింగ్ తీసుకోవాలంటే సబ్స్టాన్షియల్ అంటే రెండు మీనింగ్స్ తీసుకోవచ్చు అనమాట. లాకి సంబంధించి లా సబ్స్టాన్షియల్ అనే పదం రెండు సందర్భాల్లో వాడుతుంది. ఒకటి మేజర్ పోర్షన్ అన్నట్టు వాడుతుంది, అంటే 100% 60%, 70%, 80%, 90% ఇట్లా, అంటే 60:40, 70:30 ఇలా ఉంటే ఆ 70% ఏమైతే ఉందో అది మేజర్ పోర్షన్ అనమాట. దాన్ని మనం సబ్స్టాన్షియల్ పోర్షన్ అని చెప్తాం. ఈ అంశం మనకి ఎక్కడ తలెత్తుతుంది అంటే స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ లో మనకి ఈ టర్మినాలజీ ఆ సబ్స్టాన్షియల్ అనే పదానికి అర్థం మనం అక్కడ అది తీసుకుంటాం అనమాట, మేజర్ పోర్షన్ అని. కానీ ఇక్కడ వస్తే సబ్స్టాన్షియల్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అని వస్తుంది అనమాట. రైట్. సో ఇంతేనా సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ లా అంటే లేదండి. ఇప్పుడు సుప్రీం కోర్టు ఇట్లా చాలా ఇష్యూస్ తలెత్తాయి. సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా అంటే ఏది సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా అవుతుంది, ఏది సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా అవ్వదు అనే విషయాల మీద చాలా అపీల్ సుప్రీం కోర్టుకి వెళ్ళినప్పుడు అది వెక్స్ అయిపోయి ఫైనల్ గా ఒక కేసులో అయితే నిర్వచిస్తుంది అనమాట వాట్ ఇస్ ద సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా, దేన్ని కోర్టు సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా కింద తీసుకోవాలి అని చెప్పి ఆ పర్టికులర్ కేసులో నిర్వచిస్తుంది అనమాట. అండ్ దట్ కేస్ ఈస్ మ్యూట్లోకి వెళ్ళిపోయాను. చునీలాల్ మెహతా అండ్ సన్స్ లిమిటెడ్ వర్సెస్ సెంచరీ స్పిన్నింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్. ఇది 1962 కేసు అండి. ఈ కేసులో సుప్రీం కోర్టు నిర్వచిస్తుంది. చాలా కన్ఫ్యూజన్ ఉంది కదా వాట్ ఇస్ ద సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా అనే దాని మీద. అందుకని టు అవాయిడ్ కన్ఫ్యూజన్ అది కొంచెం క్లారిటీ ఇస్తూ కొన్ని అంశాలని మెన్షన్ చేస్తుంది. సో ఈ అంశాలని సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా కిందనే తీసుకోండి అని చెబుతుంది అనమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ టైం where a substantial question of law is properly defined, and that too by the Supreme Court అనమాట. సైటేషన్ అయితే వీళ్ళు జెసిజే ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉండుంటే సెకండ్ అపీల్ రాసినప్పుడు ఈ కేసు కంపల్సరీ పడే తీరాలండి ఎగ్జామ్స్ లో. అండ్ ఆ సైటేషన్ కావాలంటే నోట్ చేసుకోండి. ఏఆర్ 1962 సుప్రీం కోర్ట్. రైట్. సో ఈ కేసులో సుప్రీం కోర్ట్ చెప్పింది సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా అంటే ఏమిటి అనేది నిర్వచించింది. సో ఏ క్వశ్చన్ ఆఫ్ లా ఆర్ ఏదైతే ఏ అంశం అయితే ఇష్యూలో ఉన్నిందో అది చట్టానికి సంబంధించి ఉండాలి అని మనం చెప్పుకున్నాం. సో చట్టపరమైన అంశాల మీద ఏదైనా ఒక డిస్ప్యూట్ నడుస్తుండాలి అంటే ఇన్ ద ఐస్ ఆఫ్ లా ఆ పర్టికులర్ థింగ్ వ్యాలిడా కాదా అనే అంశం మీద ఆ పర్టికులర్ కోర్ట్ డిసైడ్ చేయాల్సి ఉంటే దాన్ని మనం క్వశ్చన్ ఆఫ్ లా అని చెప్పుకున్నాం. సో ఏ క్వశ్చన్ ఆఫ్ లా సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా అవుతుంది అంటే ఏ ఇష్యూ అయితే లాకి సంబంధించిన ఏ ఇష్యూ అయితే జనరల్ పబ్లిక్ ఇంపార్టెన్స్ కలిగి ఉంటుందో, అంటే ఆ పర్టికులర్ అంశం మొత్తం పబ్లిక్ ఇంపార్టెన్స్ కలిగి ఉంటుంది అనమాట, పబ్లిక్ అందరికీ వర్తించేటట్టు ఉంటుంది అనమాట ఆ క్వశ్చన్. సో దట్ కైండ్ ఆఫ్ లీగల్ క్వశ్చన్ కెన్ బి టర్మ్డ్ యాజ్ అ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా అని ఒకటి చెప్తుంది. లేదా ఇంకా సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా కేటగిరీ కింద ఇంకేం తీసుకోవచ్చు అంటే పార్టీస్ రైట్స్ ని డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేస్తున్న అంశం ఏమైతే ఉన్నిందో, అంటే ఆ పర్టికులర్ లీగల్ ఇష్యూ తేలితే తప్పితే పార్టీ యొక్క ఆ సూట్ ఫైల్ చేసే పరమావధి యునో ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ద పార్టీస్ ఏమైతే ఉందో అది అయితే అచీవ్ కాదనమాట. ఇప్పుడు చట్ట ప్రకారం ఒక సూట్ నిలుస్తుందా నిలవదా, ఒక అంశం నిలుస్తుందా నిలవదా అనేది డిసైడ్ అయితేనే ఆ పార్టీకి ఆ పర్టికులర్ రైట్ ఉందా లేదా అనేది డిసైడ్ అవుతుంది. సో ఇటువంటి అంశాలు ఏమైతే ఉన్నాయో ఇవి కూడా అంటే పార్టీస్ రైట్స్ ని కన్క్లూసివ్ గా డిటర్మిన్ చేసే ఒక లీగల్ రైట్ కోసం ఏదైనా అంశం ఇష్యూలా ఉండుంటే అటువంటి ఇష్యూని కూడా సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా కింద తీసుకోండి అని చెప్పింది సుప్రీం కోర్ట్.
ఓకే, లేదంటే ఒక చట్టం అమలులో ఉందో లేదో, అది ప్రస్తుతానికి ప్రాచుర్యంలో ఉందో లేదో, అది కోర్ట్స్ ఫాలో అవ్వాలా అక్కర్లేదా అనే అంశం మీద కూడా ఏదైనా ఇష్యూ తలెత్తితే ఎస్, దాన్ని కూడా మీరు సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా కింద తీసుకోండి. కానీ ప్రొవైడెడ్ దాని మీద ఆల్రెడీ ప్రీవియస్ గా ఏ కోర్టు డెసిషన్ ఇచ్చి ఉండకూడదు. అంటే ఆ చట్టం చెల్లుబాటులో ఉంది లేదంటే చెల్లుబాటులో లేదు అనే అంశం మీద ప్రీవియస్ గా ఒక ఇష్యూ నడిచి దాని మీద ఏ కోర్టు డెసిషన్ ఇచ్చి ఉండకూడదు. ఏ కోర్టు అంటే మోస్ట్లీ ప్రీవీ కౌన్సిల్ అనమాట. ప్రీవీ కౌన్సిల్ కానీ సుప్రీం కోర్టు కానీ లేదంటే ఇతరత్ర ఏ హైకోర్ట్స్ అయినా సరే ఆ అంశం మీద ఆల్రెడీ ఒక ఇష్యూ డీల్ చేసి డెసిషన్ అయితే ఇచ్చి ఉండకూడదు అనమాట. సో అటువంటివి ఏమైతే ఉండినాయో అటువంటి చట్టం ప్రాచుర్యంలో ఉందా లేదా, అమలులో ఉందా లేదా, ప్రాచుర్యం కాదు అమలులో ఉందా లేదా అనేది ఇష్యూ ఏదైనా ఒక పర్టికులర్ గా తలెత్తితే లీగల్ ఇష్యూ, అటువంటి లీగల్ ఇష్యూని కూడా, అటువంటి క్వశ్చన్ ఆఫ్ లాని కూడా సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా కింద తీసుకోండి. బికాస్ అసలు లా మనగడే క్వశ్చన్ లో ఉంది అక్కడ. అందుకని దానికి చాలా గ్రేటెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. అటువంటి దాన్ని సబ్స్టాన్షియల్ ఇష్యూ ఆఫ్ లా కింద కన్సిడర్ చేయండి అని చెప్పారు. లేదు, 4వ అంశం ఏం చెప్పారంటే జడ్జెస్ మధ్యన ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉందనుకోండి, అప్పుడు కూడా దాన్ని క్వశ్చన్ ఆఫ్ లా కింద, సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా కింద తీసుకోండి అని. జడ్జెస్ మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంటే ఇప్పుడు లోయర్ కోర్టు ట్రయల్ కోర్ట్ జడ్జ్ ఏమో ఒకలాగా చెప్తారు, ప్రొనౌన్స్డ్ అనుకోండి, వీరు డబ్బులు కట్టాలి అని చెప్తారు. అదే దాని మీద అపీల్కి వెళ్ళినప్పుడు డిస్ట్రిక్ట్ కోర్ట్ చెప్తుంది అక్కర్లేదు, వీళ్ళు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. సో ఇక్కడ ఇలా 2 వెర్షన్స్ ఉండినప్పుడు కూడా అది సబ్స్టాన్షియల్ క్వశ్చన్ లా కిందనే తీసుకోండి. బికాస్ ఇట్స్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. జడ్జెస్ ఇద్దరు కన్ఫర్మ్ చేయలేదు కదా, కింద కోర్టు చెప్పిందే పై కోర్టు కూడా కన్ఫర్మ్ చేయలేదు కదా, దిట్స్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. సో అప్పుడు కూడా అటువంటి ఇష్యూ ఏమైతే ఉందో దాన్ని కూడా సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా కింద తీసుకోండి అని. ఈ అన్ని అంశాలు ఎక్కడ చెప్పారంటే ఆ పర్టికులర్ కేసులో చెప్పారనమాట. చున్నీలాల్ మెహతా కేసులోను సుప్రీం కోర్ట్ చెప్పింది అనమాట, ఈ అంశాన్ని సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా కింద హైకోర్ట్స్ పరిగణించాలి అని చెప్పింది అనమాట. రైట్. సో దిస్ ఇస్ అబౌట్ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా. సో సెకండ్ అపీల్ ఎప్పుడు హైకోర్ట్స్ యాక్సెప్ట్ చేస్తాయంటే ఇలాంటి అంశం ఏదైనా సరే ఆ పర్టికులర్ అపలేట్ డిగ్రీలో కలిగి ఉంటే. ఐ టోల్డ్ యూ వాట్ అన్ అపలేట్ డిగ్రీ ఇస్. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ నుంచి పాస్ అయిన, ఒరిజినల్ కోర్ట్ ఎక్సర్సైజ్ చేస్తున్న కోర్ట్స్ ఏమైతే ఉండినాయో అవి ఇచ్చిన డెసిషన్ నుంచి దాన్ని ఇమ్మీడియట్ కోర్ట్కి అపీల్కి వెళ్తే ఆ ఇమ్మీడియట్ అపలేట్ కోర్ట్ ఇచ్చిన డిగ్రీ ఏమైతే ఉందో అది అపలేట్ కోర్ట్ కాబట్టి అది ఇచ్చిన డిగ్రీ కాబట్టి దాన్ని అపలేట్ డిగ్రీ అని చెప్పి పిలుస్తారు. సో ఈ అపలేట్ డిగ్రీస్ మీద కూడా మళ్ళీ అపీల్కి వెళ్ళొచ్చు. అంటే సెకండ్ అపీల్ ఇస్తే ప్రొవైడెడ్ ఇట్ ఇన్వాల్వ్స్ ఓన్లీ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా, అప్పుడు మాత్రమే హైకోర్ట్స్ ఆ అపీల్ ని స్వీకరిస్తాయి అని చెప్పింది సెక్షన్ 100. ఓకే, సెక్షన్ 100 సబ్సెక్షన్ 1 మోర్ పర్టికులర్లీ. రైట్. సో ఇంకా ఏం చెప్తుంది సెక్షన్ 100 అంటే అండ్ అపీల్ ఈ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా క్లియర్ టు ఎవ్రీవన్? ఎస్ మేడం. అందరికీ అర్థమైంది కదా? మ్యామ్ సైటేషన్ ఒకసారి చెప్తారా? సైటేషన్ మొత్తం కేసు అయితే చున్నీలాల్ వి మెహతా చున్నీలాల్ వి మెహతా అండ్ సన్స్ లిమిటెడ్ వర్సెస్ సెంచురీ స్పిన్నింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ అండి. నేను ఐల్ టైప్ ఇట్ అట్ ద ఎండ్, క్లాస్ అయిపోయాక చాట్ బాక్స్ లో పెడతానులేండి. రైట్. దాని సైటేషన్ AR 1962 సుప్రీం కోర్ట్. రైట్. సో ఇందులో చెప్పింది అనమాట వాట్ వాజ్ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా అనేది సుప్రీం కోర్ట్ చెప్పింది. రైట్. సో మనకి క్వశ్చన్ ఆఫ్ లా అంటే ఏంటో తెలియాలి, క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే ఏంటో తెలియాలి, దెన్ వి కమ్ టు సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా. ఈ పాయింట్స్ కలిగి ఉంటే దాన్ని సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా కింద కన్సిడర్ చేయండి అని చెప్పి సుప్రీం కోర్ట్ నిర్వచించింది. ఇఫ్ దిస్ ఇస్ క్లియర్ విల్ మూవ్ టు ద అదర్ పాయింట్. Substantial question of law is very important thing for those who are practicing at the high courts, because high courts obvious గా వచ్చేవి సెకండ్ అపీల్సే కదా. ఫస్ట్ అపీల్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఎక్సర్సైజ్ చేస్తూ ఫస్ట్ అపీల్ కూడా రావచ్చు. బట్ సెకండ్ అపీల్స్ వచ్చినప్పుడు అపీల్ మనం ఫైల్ చేయాల్సి వచ్చినప్పుడు మనకి రైట్ ఉందా లేదా అనేది, మన పార్టీకి రైట్ ఉందా లేదా అనేది కన్సిడర్ చేయడానికి కూడా మనకి వాట్ ఇస్ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా తెలియాలి. లేదు, ఎవరైనా పార్టీ ఆల్రెడీ సెకండ్ అపీల్ ఫైల్ చేసి ఉంటే ఆ అపీల్ చట్టపరంగా నిలుస్తుందా లేదా అనేది కూడా మనం పరిగణించాలి. అంటే ఫస్ట్ మనకి సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఏంటో తెలియాలి. సో అది చట్ట ప్రకారం అది వ్యాలిడా కాదా తెలిస్తే మనం ఆ అపీల్ని అక్కడే డిస్మిస్ చేయించుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద అడ్వాంటేజ్. సో
Those advocates who are practicing at the High Court are supposed to know what the substantial question of law is. Done. So ఈ అంశం అక్కడ వదిలేస్తే ఇంకా 100 subsection 2 of 100 ఏం చెప్తుందంటే an appeal may lie under this section from an appellate decrees past ex parte. మళ్ళీ ex parte decrees నుంచి కూడా సెకండ్ అపీల్ ఉంటుంది అని చెప్తున్నారు. కానీ ఏ ex parte decree అంటే కోర్ట్ ఆఫ్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఏమైతే ఉన్నిందో అది పాస్ చేసింది కాదండి. అపెలేట్ కోర్టు తన అపెలేట్ జ్యూరిస్డిక్షన్ ఎక్సర్సైజ్ చేస్తూ, ఏ కోర్ట్ అయితే అపెలేట్ జ్యూరిస్డిక్షన్ అపీల్స్ అనే పరిధిలో తనకుండిన జ్యూరిస్డిక్షన్ లోను ఒక అపీల్ ట్రై చేసి దాన్ని కనుక ట్రై చేస్తున్నప్పుడు ఆపోజిట్ పార్టీ కనుక రాకుండా ఉండుంటే, అంటే సో కాల్డ్ రెస్పాండెంట్ అపీల్ ఫైల్ చేసుకుంటారు కదా, తను ఆపోజిట్ పార్టీ ఆబ్వియస్లీ రెస్పాండెంట్ కోర్ట్ కి కనుక హియరింగ్ టైంకి రాకుండా ఉండుంటే ఫ్యూ ఛాన్సెస్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎక్స్ పార్టీ చేసిస్తారు. లైక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ సూట్ అట్ ద లోవర్ స్టేజ్. సో ఈ అపెలేట్ డిగ్రీ టైంలో కూడా ఎక్స్ పార్టీ డిగ్రీ ఏదైనా పాస్ అయి ఉంటే దాని మీద కూడా హైకోర్టుకి అపీల్ కి వెళ్ళొచ్చు అని చెబుతున్నారు అనమాట. రైట్, అది సబ్సెక్షన్ 2. అండ్ సబ్సెక్షన్ 3 చెబుతుంది ఇన్ ఎన్ అపీల్ అండర్ దిస్ సెక్షన్ ద మెమోరాండం ఆఫ్ అపీల్ షల్ ప్రిసైజ్లీ స్టేట్ ద సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద అపీల్. ఇంకా వాట్ ఇస్ దిస్ మెమోరాండం ఆఫ్ అపీల్ అంటే, మనం సూట్ ఫైల్ చేయడానికి ఒక ఫార్మాట్ ఉంటుంది, వి కాల్ ఇట్ యాజ్ ఆర్ వి నేమ్ ఇట్ యాజ్ ప్లెయింట్ అని కదా. సో అపీల్ ఫైల్ చేయడానికి కూడా ఒక ఫార్మాట్ ఉండాలి కాబట్టి వి నేమ్ ఇట్ యాజ్ మెమోరాండం ఆఫ్ అపీల్. రైట్, సో అందులో ఏం చెప్తున్నారు, ఇన్ అన్ అపీల్ అండర్ దిస్ సెక్షన్ ద మెమోరాండం ఆఫ్ అపీల్ షల్ ప్రిసైజ్లీ స్టేట్ ద సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా. మనం ఏ పాయింట్ మీద మనం అపీల్ ఫైల్ చేస్తున్నాం అనేది, ఆ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఏమిటి అనేది చాలా తక్కువగా అంటే ప్రిసైజ్ గా మెన్షన్ చేయాలన్నమాట. ఎక్కువ పారాగ్రాఫ్స్ రాయకుండా స్ట్రైట్ అవే టు ద పాయింట్. మనం అపీల్ మెమోరాండం ఆఫ్ అపీల్ లో అయితే సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఏంటి అనేది మెన్షన్ చేసి తీరాలని చెబుతోంది సబ్సెక్షన్ 3. అండ్ సబ్సెక్షన్ 4 చెప్తోంది where the High Court is satisfied that a substantial question of law is involved in any case, it shall formulate the question. సరే, మనం హైకోర్టుకి మెమోరాండం ఆఫ్ అపీల్ అంటే ఇట్స్ అన్ అప్లికేషన్ ఫార్మ్ ఆఫ్ థింగ్. అప్లికేషన్ పెట్టుకున్నాం, సో అపలేట్ డిగ్రీ, ఆ అపలేట్ కోర్ట్ ఇచ్చిన అపలేట్ డిగ్రీ ఏమైతే ఉన్నిందో దానిలోని ఈ అంశాల మీద మేము అగ్రీ అయి ఉన్నాము, మీరు మమ్మల్ని కన్సిడర్ చేయండి అని చెప్పి మనం కోర్టుకి అప్లికేషన్ పెట్టుకుంటే వి కాల్ ఇట్ ఇస్ అన్ మెమోరాండం ఆఫ్ అపీల్ కదా. సో అందులోనూ ఏం రాసి ఉండాలని అది మనం రాస్తాం కదా, సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఈ పర్టికులర్ పాయింట్ ఇన్వాల్వ్ అయిందండి బికాస్ ఇట్ హ్యాస్ సమ్ సబ్స్టాన్స్ ఇన్ దిస్. సబ్స్టాన్షియల్ ఇస్ నథింగ్ బట్ సబ్స్టాన్స్. కోర్టు కన్సిడర్ చేయాల్సిన, కోర్టు రికగ్నైజ్ చేయాల్సిన అంశం అందులో ఉంది కాబట్టి తమరు రికగ్నైజ్ చేయాల్సిందిగా కోరుతామని చెప్పి సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఏమిటి అనేది మనం అక్కడ మెన్షన్ చేస్తాం కదా. సో ఈ సబ్సెక్షన్ 4 ఏం చెబుతుందంటే, అప్పుడు మనం మెన్షన్ చేసేసాం కదా అని హైకోర్టు ఏదంటే అది తీసుకోదు. అది మళ్ళీ తన జ్యుడిషియల్ మైండ్ అప్లై చేసి సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఉందా లేదా అనేది కోర్టు చూసుకుంటుంది వాళ్ళు ఇచ్చిన ఫ్యాక్ట్స్ మీద. సో ఉంటే ఎస్ దే ఈజ్ అ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా అని చెప్పి అది, అంటే లోవర్ కోర్టులో సూట్లోను ఇష్యూస్ ఎలా ఫ్రేమ్ చేసుకుంటుంది, అట్లనే ట్రయల్ కోర్ట్ ఎలా ఇష్యూస్ ఫ్రేమ్ చేసుకుంటుందో అలానే ఇక్కడ హైకోర్టు సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ని ఫార్ములేట్ చేసుకుంటుంది. ఎస్ మనం చెప్పింది కరెక్ట్ అని వ్యవస్థ, ఎస్ దిస్ కేస్ దిస్ అపీల్ రైట్లీ ఇన్వాల్వ్స్ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా అండ్ ఆ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఏమిటి అనేది అది మళ్ళీ క్వశ్చన్ ఫార్ములేట్ చేసుకుంటుంది అనమాట. సో ఈ అంశం మీద అయితే నేను నా డెసిషన్ ఇవ్వాల్సి ఉండే అని చెప్పి అది ఒక క్వశ్చన్ ఫార్ములేట్ చేసుకుంటుంది హైకోర్టు అనమాట. అంతే చెప్తోంది subsection 4 where the High Court is satisfied that the substantial question of law is involved in any case. Yes, దాని ముందు వచ్చిన అపీల్లోనూ substantial question of law ఇన్వాల్వ్ అయ్యింది అని హైకోర్టు కనుక సాటిస్ఫై అయితే అప్పుడు దాని సంబంధిత క్వశ్చన్ అది ఫార్ములేట్ చేసుకుంటుంది. ఫార్మ్ చేసుకోవడం ఇస్ నథింగ్, ఫార్ములేట్ ఇస్ నథింగ్ బట్ ఫ్రేమింగ్ అన్నట్టు అనమాట. రైట్, ఫ్రేమ్ చేసుకుంటుంది క్వశ్చన్ అని. అండ్ దెన్ సబ్సెక్షన్ 5 చెప్తోంది the appeal shall be heard on the question so formulated and the respondent shall at the hearing of the appeal be allowed to argue that the case doesn't involve such question. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సరే అపీల్లోను మన సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఏంటి మనం రాసాము, కోర్టు దాన్ని కన్సిడర్ చేసి అది క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుంది. తర్వాత అంశం ఏమిటంటే ఇప్పుడు దాని మీదనే అపీల్ వింటుంది అనమాట. సో ఆన్ నథింగ్ ఎల్స్ ఎక్సెప్ట్ దట్ పర్టికులర్ క్వశ్చన్ ఆఫ్ లా హైకోర్టు అపీల్ వింటుంది. ఇప్పుడు లైక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద లోయర్ అప్లైట్ కోర్ట్స్. లోయర్ అప్లైట్ కోర్టులో ఏమవుతుంది, మొత్తం కేసుని చూస్తుంది. ఇక్కడ హైకోర్టు అపీల్ కి లోయర్ కోర్టు అపీల్ కి కన్సిడర్ చేయాల్సిన తేడా ఏమిటంటే, హైకోర్టులోను ఏ ఇష్యూ అయితే సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఇన్వాల్వ్ అవుతుందో
ఆ ఒక్క పర్టికులర్ అంశం మీద మాత్రమే అది అక్కడ ప్రొసీడింగ్స్ నడిపిస్తుంది. కానీ లోవర్ కోర్ట్ నుంచి దాని ఇమీడియట్ అపలేట్ కోర్ట్ అనే డిస్ట్రిక్ట్ కోర్ట్కి వచ్చిన అపీల్స్ లో ఏం జరుగుతుంది అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ మొత్తం కేసు తిరిగి ఫస్ట్ నుంచి దాని ఎగ్జామినేషన్ అంతా కన్సిడర్ చేస్తుంది అనమాట. కరెక్ట్ గా ప్లేన్ ఫామ్ అయిందా, రిటర్న్ స్టేట్మెంట్ కరెక్ట్ గా ఉందా లేదా, పార్టీస్ వచ్చిన ఎవిడెన్స్ కరెక్ట్ గా ఉందా లేదా, ఏ పార్టీ వైపు బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ ఉంది, ఇవన్నీ కన్సిడర్ చేస్తుంది. ఫ్రమ్ ద రూట్స్ నుంచి కన్సిడర్ చేస్తుంది డిస్ట్రిక్ట్ కోర్ట్ అయితే. కానీ ఇక్కడ హైకోర్టు అయితే అట్లా రూట్స్ జోలికి పోదు. ఏం ఇష్యూ, సరే ఈ ఇష్యూ ఈ లా వర్తిస్తుందా వర్తించదా, ఈ లా ప్రకారం ఆ లోయర్ కోర్టు డిసైడ్ చేస్తుందా లేదా, లోయర్ కోర్టు ఈ లా ఫాలో అయిందా లేదా, ఇలాంటి అంశాలు ఏమైతున్నాయి, లేదంటే ఏదైనా పబ్లిక్ ఇంపార్టెన్స్ ఇన్వాల్వ్ అయి ఉందా కింద ఇచ్చిన అపలేట్ డిగ్రీలోను, లేదంటే పార్టీస్ రైట్స్ బేసిక్ గా ఈ చట్టానికి సంబంధించి ఉన్నాయా, ముందు ఇది వ్యాలిడో కాదు చూస్తే తప్పితే ఆ సూటో అదో వ్యాలిడ్ కాదు ఆ అంశం తేలుతుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ లిమిటేషన్ యాక్ట్ ఉంది, లిమిటేషన్ ప్రిస్క్రైబ్ చేస్తుంది. తో ఒక సూట్ పర్టికులర్ గా ఇన్ టైం ఫైల్ అయి ఉందా లేదా అనేది డిస్ట్రిక్ట్ కోర్ట్ మీదకి అప్పీల్కి వెళ్ళింది. డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రాపర్ గా కన్సిడర్ చేయలేదు. తో పార్టీస్ రైట్స్ జనరల్ డిపెండ్ అయి ఉన్నాయంటే ఆ సూట్ నిలుస్తుందా నిలవదా అనేది ముందు ఆ చట్ట ప్రకారం అది చట్టం విధించిన పరిధిలోనే ఉందా లేదా అనేది డిసైడ్ అయితే ఆ సూట్ అసలు ఆ డిగ్రీ నిలుస్తుందా నిలవదా అనేది దాని మీద ఎంటైర్ గా డిపెండ్ అయి ఉంటుంది. పార్టీస్ రైట్స్ కూడా ఆ పర్టికులర్ అంశం మీద డిసైడ్ అయి ఉంది కదా. సో అందుకని ఇటువంటి ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో వీటిని మనం సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా అంటాం. అండ్ అపీల్ పర్టికులర్ గా ఆ ఒక్క సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా మీద మాత్రమే హైకోర్టు వింటుంది అని చెప్పింది అనమాట. అండ్ నథింగ్ ఎల్స్ అన్నట్టు సబ్సెక్షన్ 5 చెప్తుంది. రైట్. So I'll read the subsection again for you. The appeal shall be heard on the question so formulated. ఏ క్వశ్చన్ అయితే హైకోర్టు సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా అని చెప్పి ఫ్రేమ్ చేసుకుందో, ఫార్ములేట్ చేసుకుందో దాని మీద మాత్రమే అపీల్ వింటుంది. And the respondent shall at the hearing of the appeal be allowed to argue that the case doesn't involve. ఇంకా పిటిషనర్ ఏం చెప్తున్నారు, అపెలెంట్ ఏం చెప్తున్నారు, నాకు సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఉన్నిందండి ఇందులో అని చెప్తున్నారు. హైకోర్టు కూడా రాసుకుంది ఇందులో సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఉందని గుర్తించింది. సో ఇప్పుడు రెస్పాండెంట్ కి ఏం ఛాన్స్ ఇస్తారంటే, రెస్పాండెంట్ కి ఆ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఇన్వాల్వ్ అవ్వలేదు అని ఆర్గ్యూ చేసుకునే రైట్ అయితే హైకోర్టు ఇస్తుందట. బికాస్ వాళ్ళు కంటెంట్ చేస్తున్నారు, సరే ఆ కంటెన్షన్ కరెక్ట్ కాదని మీరు ప్రూవ్ చేయగలిగితే ప్రూవ్ చేయండి అనే ఆపర్చునిటీ రెస్పాండెంట్ కి ఇస్తుంది అని చెప్పి సబ్సెక్షన్ 5 చెప్పింది. దిస్ ఇస్ అబౌట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ సెకండ్ అపీల్ ఇన్ సెక్షన్ 100. రైట్. Now we'll go to 100A. 100A అనేది సో ఏ క్యాపిటల్ లెటర్స్ తో ఏ సెక్షన్ కనిపించినా దాని అర్థం ఏమిటంటే అది ఒరిజినల్ గా చట్టంలో లేదు, తర్వాత ఏదో ఒక సవరణ అమెండ్మెంట్ ద్వారా దాన్ని చట్టంలోకి యాడ్ చేశారు అని చెప్పి తీసుకోవాలి అని చెప్పి చెప్పుకున్నాం కదా. 100A అంటే ఇంకా ఇది see there's something about I have to tell you about substantial question of law. ఇంకా ఏమిటంటే ఒరిజినల్ గా హైకోర్టు మీద ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవన్నమాట. ఎప్పటి వరకు అంటే 1976 దాకా, 1909 నుంచి సిపిసి ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది కదా. అప్పటి నుంచి 1976 దాకా హైకోర్టు మీద ఇలాంటి నిబంధన ఏమీ లేదనమాట. ఏ సార్ట్ ఆఫ్ అపీల్ అయినా సరే, ఏ రిలేటెడ్ మ్యాటర్ అయినా సరే మీద అపీల్ హైకోర్టు తీసుకునేది. కానీ ఇట్లా చూస్తే దానికి పెండింగ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఎక్కువైపోతున్నాయి, పెండెన్సీ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఏ చిన్న తేడా వచ్చినా సరే అందులో ఒరిజినల్ గా ఇష్యూ ఉండినా లేకపోయినా ఇష్యూ ఉందని చూపిస్తూ అపీల్ హైకోర్టులో ఫైల్ చేస్తుంటే హైకోర్టు దాన్ని కేసెస్ తో పైలప్ అయిపోతున్నాయి అనమాట. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి ఏం చేసిందంటే అప్పుడు ఈ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఉండాలి అన్నట్టు సుప్రీం కోర్ట్ ని అప్రోచ్ అయితే సుప్రీం కోర్ట్ త్రూ ద కోర్స్ ఆఫ్ టైం దాని జడ్జ్మెంట్స్ ఇస్తూ వచ్చినాయి అనమాట. అండ్ దీని రిలేటెడ్ పాయింట్ మనం ఎక్కడ కన్సిడర్ చేస్తామంటే 103 లో కన్సిడర్ చేస్తాం. అక్కడ ఇంకొంచెం డీటెయిల్ గా చదువుకుందాం. అబౌట్ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా. అండ్ దెన్ 103 విషయానికి వస్తే 100A విషయానికి వస్తే నో ఫర్దర్ అపీల్ ఇన్ సర్టెన్ కేసెస్. సో ఏ కేసెస్ లో అపీల్ కి వెళ్ళొచ్చు అనేది 100 లో చెప్పారు. ఏ కేసెస్ లో అపీల్ కి వెళ్ళకూడదు, హైకోర్టు కి అపీల్ కి వెళ్ళకూడదు అనేది 100A లో చెప్తున్నాను అనమాట. 100A అగైన్ అది 1976 అమెండ్మెంట్ ద్వారానే ఇన్సర్ట్ కాబడింది అనమాట. సో నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ లెటర్స్ పేటెంట్ ఫర్ ఎనీ హైకోర్ట్ or in any other instrument contained
అరే హ్యావింగ్ ది ఫోర్స్ ఫ్లో ఆర్ ఇన్ ఎనీ అదర్ లో ఫర్ ది టైమింగ్ ఇన్ ఫోర్స్. ఒకటి లెటర్ పేటెంట్స్ లో, హైకోర్టుకి సంబంధించిన లెటర్ పేటెంట్స్ లో ఉండినా, లేదంటే ఏదైనా ఇన్స్ట్రుమెంట్ అప్పటికి ఏదైనా ఒక చట్టం అమల్లో ఉండినా సరే ఆ చట్ట ప్రకారం కానీ, లేదా ఇతర ఇంకే చట్ట ప్రకారం అయినా సరే అందులోనూ పర్టికులర్ గా సెకండ్ అపీల్ కి వెళ్ళొచ్చు హైకోర్టుకి అని చెప్పుంటే తప్పితే ఈ సింగిల్ జడ్జ్ బెంచ్ నుంచి డెసిషన్స్ మనం వేరే హైయర్ జడ్జ్ బెంచ్ కి రిఫర్ చేసుకోవచ్చు. అదే పేటెంట్ అపీల్ అని చెప్పి, మన లెటర్స్ పేటెంట్ అపీల్ అని చెప్పాను నేను మీకు నిన్న కదా. సో దానికి ఇక్కడ ఎక్సెప్షన్ ఇస్తారనమాట. సింగిల్ జడ్జ్ బెంచ్ నుంచి వేరే డివిజన్ బెంచ్ కో కాన్స్టిట్యూషనల్ బెంచ్ కో మళ్ళీ అపీల్ కి వెళ్ళడానికి లేదు అని సెక్షన్ బార్ చేస్తుంది అనమాట. సో ఎందుకు లేదు? ఇది వరకు కూడా 1976 దాకా ఇలాంటి నిషిద్ధం లేదు. ఏదైనా సరే సింగిల్ జడ్జ్ పాస్ చేసిన డెసిషన్ ఏమైతే ఉందో దాని మీద అగ్రీవ్ అయి ఉంటే డివిజన్ బెంచ్ కి వెళ్ళేవారు. సో ఇది కూడా మళ్ళీ మల్టిప్లిసిటీ ఆఫ్ సూట్స్ అయిపోతుంది. ప్లస్ ఇదేమో ఇట్లా థర్డ్ అపీల్ లాగా అయిపోతుంది. జనరల్ గా 2 అపీల్స్ అయితేనే కోడ్ అయితే పర్మిట్ చేస్తుంది. ఫస్ట్ అపీల్, సెకండ్ అపీల్, ఇంకా అల్టిమేట్ అపీల్ లైస్ టు సుప్రీం కోర్ట్ అన్నట్టు కదా. కానీ ఇక్కడ ఏంటంటే ఇట్లా పర్మిట్ చేయడం మూలంగా మల్టిప్లిసిటీ ఆఫ్ సూట్స్ పెరిగిపోతున్నాయి హైకోర్ట్స్ లోనే. సింగిల్ జడ్జ్ బెంచ్ కి వెళ్ళిన ప్రతి అపీల్ ఏమైతే ఉందో అగ్రీవ్ అయిన పార్టీ మళ్ళీ డివిజన్ బెంచ్ కి వేసుకునేవారు. డివిజన్ బెంచ్ లో అగ్రీవ్ అయితే కనుక కాన్స్టిట్యూషనల్ బెంచ్ కి రిపోర్ట్ చేసుకునేవారు. సో ఇట్లా మల్టిప్లిసిటీ ఆఫ్ ప్రొసీడింగ్స్ పెరిగిపోతుందని ఈ లిమిటేషన్ పెట్టారనమాట. సింగిల్ జడ్జ్ బెంచ్ నుంచి వచ్చిన డెసిషన్ మీద అపీల్ కి వెళ్ళడానికి లేదు ఇన్ సర్టెన్ మ్యాటర్స్ అని చెప్తున్నారు అనమాట. అవి ఏం మ్యాటర్స్ అంటే, రిట్స్ కి సంబంధించి ఇటువంటివి ఏమైనా అంశాలు ఉంటే ఎస్ మీరు కాన్స్టిట్యూషనల్ రైట్ ఏమైతే ఉందో దానికి సంబంధించి అయితే మీరు హైయర్ బెంచ్ కి రిఫర్ చేసుకోండి. లేకపోతే ఇఫ్ ఇట్ ఈస్ నార్మల్ లాకి ఏదైనా సంబంధించి ఉంటే, ఇఫ్ ఇట్ ఈస్ అ నార్మల్ రైట్ అనుకుంటే మాత్రం అప్పుడు మీరు సింగిల్ జడ్జ్ బెంచ్ ఇచ్చిన డెసిషన్ నుంచి డివిజన్ బెంచ్ కి అపీల్ కి వెళ్ళడానికి లేదు అని చెప్పి 1976 లోను నిబంధన విధించారనమాట, నిషేధించారనమాట. రైట్. తో ఈ పేటెంట్ అపీల్స్, జనరల్ గా పేటెంట్ అపీల్ ఇస్తున్న రైట్ ఏమైతే ఉందో సింగిల్ జడ్జ్ బెంచ్ నుంచి డివిజన్ జడ్జ్ బెంచ్ కి రిఫర్ చేసుకునే రైట్ ఏమైతే ఇస్తుందో అది ఇక్కడ నిషేధించింది అనమాట. లేదు అట్లా అని చెబుతుంది. సో ఇంతనే సింపుల్ గా సింగిల్ జడ్జ్ బెంచ్ నుంచి హైయర్ జడ్జ్ అయిన బెంచెస్ ఏమైతే ఉన్నాయో డివిజన్ బెంచ్ కానివ్వండి, కాన్స్టిట్యూషనల్ బెంచ్ కానీ రిఫర్ చేయడానికి అపీల్ కి వెళ్ళడానికి లేదు అన్నట్టు చెప్తుంది 108. నథింగ్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ లేటర్ పేటెంట్స్ అపీల్ అంటే అక్కడ ఏం చెప్పింది? లెటర్ పేటెంట్స్ అపీల్ ఏం చెప్తుంది? సింగిల్ జడ్జ్ బెంచ్ ఇచ్చిన డెసిషన్ తో అగ్రీవ్ అయితే మీరు డివిజన్ బెంచ్కి వెళ్ళండి అని చెప్తోంది. రైట్. కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్, అట్లా ఇచ్చిన రైట్ ఇక్కడ చెల్లుబాటు కాదు అన్నట్టు అనమాట. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్ ఇన్ లెటర్ పేటెంట్స్ అపీల్ ఆఫ్ ద హైకోర్ట్ ఆర్ ఎనీ అదర్ లా, దానికి సంబంధించిన ఇంకేదైనా లా ఉండుంటే అవి ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ లో ఉండవు అన్నట్టు అనమాట. రైట్. For the time in force where any appeal from original or appellate decree or order is heard, ఒక సింగిల్ జడ్జ్ బెంచ్ ఒరిజినల్ డిగ్రీలో అంటే లోయర్ కోర్టు, ట్రయల్ కోర్ట్స్ ఏమైతే ఉండినాయో, లేదంటే డిస్ట్రిక్ట్ కోర్టు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఎక్సర్సైజ్ చేస్తూ పాస్ చేసిన డిగ్రీ ఏమైతే ఉందో, లేదంటే అపలేట్ కోర్టు లాగా పాస్ చేసిన డిగ్రీస్ ఏమైతే ఉండినాయో వాటి మీద సింగిల్ జడ్జ్ బెంచ్ ఒక్కసారి అపీల్ కి వచ్చిన తర్వాత సింగిల్ జడ్జ్ బెంచ్ ఆ అపీల్ విని తన డెసిషన్ ఇచ్చిన తర్వాత ఫర్దర్ అపీల్ ఆ అంశం మీద లేదు అంటే ఆ హైకోర్ట్ కి లేదు. మీరు మళ్ళీ కావాలంటే ఎక్కడికి వెళ్ళొచ్చు? సుప్రీం కోర్ట్ కి వెళ్ళండి, కానీ డివిజన్ బెంచ్ కి రిపోర్ట్ చేసుకోవడానికి లేదు అన్నట్టు చెప్తోంది 100A అనమాట. రైట్. అండ్ 101 చెబుతోంది, సెక్షన్ 101 సెకండ్ అపీల్ ఆన్ నో అదర్ గ్రౌండ్స్. ఇంకా పైన చెప్పిన అంశాలు ఏమైతే ఉండినాయో ఈ అంశాల మీద తప్ప ఇంకా ఏ గ్రౌండ్స్ మీద సెకండ్ అపీల్ ఫైల్ చేయడానికి లేదు. నో అపీల్ షల్ లై ఎక్సెప్ట్ ఆన్ ద గ్రౌండ్స్ మెన్షన్ ఇన్ సెక్షన్ 100. సెక్షన్ 100 లో ఏ గ్రౌండ్స్ అయితే చెప్పారో ఆ గ్రౌండ్స్ మీద తప్పితే ఇతరత్ర ఏ గ్రౌండ్ మీద సెకండ్ అపీల్ హైకోర్టులో ఫైల్ చేయడానికి లేదు అని చెప్పింది సెక్షన్ 101. అండ్ 102 చెబుతోంది నో సెకండ్ అపీల్ ఇన్ సర్టెన్ కేసెస్. ఇంకా పైన చెప్పింది కాకుండా మళ్ళీ ఇది కూడా వక్కనిస్తోంది. నో సెకండ్ అపీల్ షల్ లై ఫ్రమ్ ఎనీ డిగ్రీ వెన్ the subject matter of original suit is for the recovery of money not exceeding 25,000 rupees. అంటే ఒరిజినల్ గా ఫస్ట్ టైం ఫైల్ అయిన సూట్ లో సబ్జెక్ట్ మ్యాటర్ ఎంత వర్త్ అంటే 25,000 రూపీస్ కన్నా తక్కువ ఉండుంటే దాని మీద సెకండ్ అపీల్ కి వెళ్ళడానికి లేదు. సింగిల్ అపీల్ ఛాన్సెస్ అయితే ఉంటాయి.
ఫర్ ఎగ్జాంపుల్ జేసీజే కోర్టులోనో సబ్ కోర్టులోనో ఏ సూట్ అయితే ఫైల్ అయిందో దాని వర్త్ 25,000 రూపీస్ కానీ 25,000 రూపీస్ కన్నా తక్కువ కానీ ఉందనుకోండి, దాని మీద ఆల్రెడీ డెసిషన్ వచ్చి ఉంటే లోయర్ కోర్ట్స్ నుంచి డిస్ట్రిక్ట్ కోర్టుకి అయితే అపీల్ అలౌ చేసింది. కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి మళ్ళీ సెకండ్ అపీల్ అయితే అలౌ చేయదు. ఏ సబ్జెక్ట్ మ్యాటర్ అయితే 25,000 రూపీస్ కన్నా తక్కువ ఉంటుందో అటువంటి సూట్స్ మీద సెకండ్ అపీల్ అలౌ చేయదు 102, రైట్? అండ్ దెన్ 103 చెబుతుంది పవర్ ఆఫ్ హైకోర్ట్ టు డిటర్మిన్ ఇష్యూ ఆఫ్ ఫ్యాక్ట్. ఇది 103 100కి ఎక్సెప్షన్ అన్నట్టు అనమాట. 100లో ఏం చెప్పింది? ఓన్లీ సెకండ్ అపీల్ హైకోర్టుకి వెళ్తుంది. అండ్ హైకోర్టు ఆ సెకండ్ అపీల్ ని ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తుందంటే ఆ అపీల్ లోను అపలేట్ డిగ్రీ ఏమైతే ఇచ్చిందో ఆ అపలేట్ డిగ్రీ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఇన్వాల్వ్ అయి ఉంటే మాత్రమే సెకండ్ అపీల్ హైకోర్టు యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పింది. కానీ ఇక్కడ ఎక్సెప్షన్ ఏం చెప్తుందంటే పవర్ ఆఫ్ హైకోర్ట్ టు డిటర్మిన్ ఇష్యూ ఆఫ్ ఫ్యాక్ట్. అక్కడ ఇష్యూ ఆఫ్ లా అని మాత్రమే చెప్పింది. కానీ ఇక్కడ ఎక్సెప్షనల్ గా ఏం చెప్తుంది? అరే ఏదైనా ఇష్యూ ఆఫ్ ఫ్యాక్ట్ ఉంటే అది చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటే అప్పుడు ఇష్యూ ఆఫ్ ఫ్యాక్ట్ ని కూడా కన్సిడర్ చేయండి అని చెప్తుంది. సో ఇష్యూ ఆఫ్ ఫ్యాక్ట్ ని మీద కూడా సెకండ్ అపీల్ ఎప్పుడు యాక్సెప్ట్ చేయొచ్చు అనేది 103 చెప్తుంది అనమాట. కొన్ని సందర్భాలు ఇస్తుంది. ఆ సందర్భాల్లో కనుక ఫాలో అయితే అప్పుడు ఇష్యూ ఆఫ్ ఫ్యాక్ట్ మీద కూడా సెకండ్ అపీల్ ఫైల్ చేసుకోవచ్చు. ఏమిటి అంశాలు చూద్దాం. In any second appeal, the High Court may, if the evidence on record is sufficient, determine any issue necessary for the disposal of the appeal. ఏం చెప్తుంది? In any second appeal లో the High Court may, if the evidence on record is sufficient. appeal కి వచ్చినప్పుడు ఎవిడెన్స్ తీసుకొని వస్తారు కదా. సో ఎవిడెన్స్ ఎంత సఫిషియెంట్ గా ఉందంటే ఆ పర్టికులర్ ఇష్యూ దేని మీద అయితే హైకోర్టు డిసైడ్ చేయాలో అది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కి సంబంధించి కూడా ఉంది అని చెప్పినప్పుడు ఏంటి ఆ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ దేనికి సంబంధించి అనేవి కింద చెప్తుంది అనమాట. విచ్ హాస్ నాట్ బీన్ డిటర్మిన్డ్ బై ద లోయర్ అపలేట్ కోర్ట్ ఆర్ బోత్ బై ద కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద లోయర్ అపలేట్ కోర్ట్. ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఉందో అంటే కేస్ ఫ్యాక్ట్స్ ఏమైతే ఉన్నాయో అందులో కొన్ని ఫ్యాక్ట్స్ మీద, ఒక ఫ్యాక్ట్ మీద కానీ కొన్ని ఫ్యాక్ట్స్ మీద కానీ లోయర్ కోర్టు అసలు విచారణే జరిపించలేదట. లేదు అపలేట్ లోయర్ కోర్టులో విచారణ జరిపించింది, దాని మీద అపీల్కి వెళ్తే అపలేట్ కోర్టు పట్టించుకోలేదట. సో ఇలాంటి అంశాలు ఏమైతే ఇష్యూ ఆఫ్ ఫ్యాక్ట్ లో ఉండినాయో, ఫ్యాక్ట్ కి సంబంధించిన ఇష్యూస్ ఉండినాయో అప్పుడు లోయర్ కోర్టు అసలు కన్సిడర్ చేయలేదు, లేదా అపలేట్ కోర్టు కూడా కన్సిడర్ చేయకపోతే అసలు ఆ ఇష్యూనే తాకలేదు. ఆ ఇష్యూ ఆఫ్ పర్టికులర్ ఫ్యాక్ట్ కి సంబంధించిన ఇష్యూనే తాకలేదు అనుకోండి, అప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఈ హైకోర్టు అయితే ఆ విషయాన్ని తాకొచ్చట. సో అప్పుడు ఇష్యూ ఆఫ్ ఫ్యాక్ట్ మీద అపీల్కి వెళ్ళొచ్చు. ఈ అంశాలు ఈ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ కి సంబంధించి ట్రయల్ కోర్ట్ ఏమైతే ఉందో అది విచారణ జరిపించలేదు. అదే నోటీస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ కి కూడా తీసుకొస్తే అది కూడా కన్సిడర్ చేయలేదు. సో మీరు కన్సిడర్ చేయండి అని చెప్పి మనం హైకోర్టుకి మనం అపీల్ పెట్టుకుంటే అప్పుడు అటువంటి మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ మీద అపీల్ యాక్సెప్ట్ చేస్తుంది హైకోర్ట్. ఇస్ ద ఫస్ట్ థింగ్. ఇంకా సెకండ్ థింగ్ ఏం చెప్తుంది? which has been clause B లో చెప్తారు, which has been wrongly determined by such court or courts by reason of a decision on such question of law as referred to in section 100. ఇంకేం చెప్తోంది? క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ వినింది కానీ దాన్ని తప్పుగా డిసైడ్ చేసింది అనమాట. తప్పుగా తీసుకునింది ఆ ట్రయల్ కోర్ట్ కానీ ఆ అపలేట్ కోర్ట్ కానీ. అండ్ ఆ ఇష్యూ ఆఫ్ ఫ్యాక్ట్ లోను కూడా ఇష్యూ ఆఫ్ లా మిక్స్ అయ్యింది. అంటే ఇక్కడ ఏం చెప్తారంటే ఇందాక నేను మీకు ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆర్ క్వశ్చన్ ఆఫ్ లా చెప్పాను. ఈ రెండు కాక మూడో అంశం ఏముంటదంటే మిక్స్డ్ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ అండ్ లా ఉంటుంది. అంటే ఏ ఇష్యూ అయితే డిసైడ్ చేయాలో ఆ ఇష్యూ బోత్ ఫ్యాక్ట్ కి సంబంధించి ఉంటుంది, లా కి సంబంధించి ఉంటుంది. సో ఈ కోర్ట్స్ ఏమైతే ఉన్నాయో ఆ కోర్ట్ డీల్ చేయాల్సిన అంశం, డిసైడ్ చేయాల్సిన అంశం ఏమై ఉంటుందట? ఫ్యాక్ట్స్ కి సంబంధించి ఉంటుందట, లా కి సంబంధించి ఉంటుందట. రెండు కలిపి ఉంటే మిక్స్డ్ క్వశ్చన్ ఆఫ్ లా అండ్ ఫ్యాక్ట్ అని చెప్పి పిలుస్తాం. సో అదర్ దాన్ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ అండ్ క్వశ్చన్ ఆఫ్ లా, ఈ మిక్స్డ్ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ మీద కూడా ఈ హైకోర్ట్స్ ఏమైతే ఉండినాయో అవి ఇది వరకు 1976 ముందు వరకు అమెండ్మెంట్ రానంత వరకు అన్ని మ్యాటర్స్ డీల్ చేసావన్నమాట. కానీ 1976 అమెండ్మెంట్ వచ్చి ఆ హైకోర్టులో పెండెన్సీ ఆఫ్ ప్రొసీడింగ్స్ తగ్గించడానికి ఈ కొత్త ప్రొవిజన్స్ అయితే ఇన్సర్ట్ చేసింది అనమాట. సో క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ జనరల్ గా తీసుకోవడానికి లేదు హైకోర్టు. కానీ ఎప్పుడు తీసుకోవచ్చు అంటే అసలు ట్రయల్ కోర్టు కానీ డిస్ట్రిక్ట్ ఫస్ట్ అపలేట్ కోర్టు కానీ దాన్ని అసలు కన్సిడర్ చేయలేదు. ఆ ఫ్యాక్ట్ ఒకటి ఎగ్జిస్ట్ అవుతుందని దాని మీద విచారణే జరిపించలేదు. సో అలాంటి టైంలో క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ మీద అపీల్ ఫైల్ చేసుకోవచ్చు. లేదా
ఆ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ మీద డిసైడ్ ఆ ఫ్యాక్ట్ ని కూడా ట్రయల్ కోర్ట్ కన్సిడర్ చేసింది, కానీ తప్పుగా కన్సిడర్ చేసింది. అదే ఇష్యూ తీసుకెళ్లి హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్ట్ కి చూపిస్తే డిస్ట్రిక్ట్ కోర్ట్ కూడా తప్పుగానే తీసుకుంది. లేదా ఏ అంశం అయితే ఈ కోర్టు డిసైడ్ చేయాల్సిందో అది బోత్ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ కలిగి ఉంది, అందులోనే క్వశ్చన్ ఆఫ్ లా కూడా కలిగి ఉంది, మిక్స్డ్ గా ఉన్నింది అనమాట. సో అటువంటి టైంలోను క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ మీద కూడా అపీల్ హైకోర్టు స్వీకరించవచ్చు అని చెప్పింది 103. రైట్? సో ఇస్ ఇస్ క్లియర్ అండి? ఎస్ మేడం. Clear, madam. సెకండ్ Clear. అపీల్ madam. టోటలీ క్లియర్ Clear. ఎస్ మేడం. అందరికీ కదా? నో డౌట్స్ ఆన్ దిస్? Yes, madam. చలో, గుడ్ టు నో దిస్. సో విల్ గో టు అనదర్ పార్ట్. మన ఫస్ట్ అపీల్ కోసం చదువుకున్నాం. అండ్ దీని కనెక్టెడ్ ఆర్డర్ ఉంటుంది కదా, మన ప్రతిదానికి మోస్ట్ ఆఫ్ ద ప్రొవిజన్స్ కి కనెక్టెడ్ ఆర్డర్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ అపీల్ కి కనెక్టెడ్ ఆర్డర్, ఫస్ట్ అపీల్ కి సంబంధించి అపీల్ ఫ్రమ్ ఒరిజినల్ డిగ్రీకి సంబంధించి కనెక్టెడ్ ఆర్డర్ అయితే 41. అందుని సెకండ్ అపీల్ కి సంబంధించి ఇది సబ్స్టాన్షియల్ ప్రొవిజన్స్ కదా, ఒక పార్టీకి సెకండ్ అపీల్ కి వెళ్ళే రైట్ ఉందా లేదా, ఉంటే ఎప్పుడు వెళ్ళొచ్చు అనేది, అసలు రైట్ ఉంది లేదు ఆ పార్టీ మీద లయబిలిటీ ఇంత అని చూపించి ఆ సబ్స్టాన్షియల్ ప్రొవిజన్స్ ఏమైతే ఉండినాయో అవి ఇప్పుడు మనం చదువుకున్నాం. కానీ ఇది ప్రొసీజర్ లో పెట్టాలంటే ఎలా ఫైల్ చేయాలి, మెమరాండమ్ ఆఫ్ అపీల్ ఎలా ఉంటాయి, ఏ అంశాలు రాయాలి, అవన్నీ మనకి ప్రొసీజర్ లో తెలియాలి. కాబట్టి ఆ ప్రొసీజర్ రిలేటెడ్ ప్రొవిజన్స్ ఎక్కడ ఉంటాయంటే ఆర్డర్ 42లో ఉంటాయని చెప్పి. సో ఐ విల్ నాట్ టచ్ దట్ హియర్, ఎందుకంటే మనం మిగతా కేసులోను ఒక సూట్ లోను ఏ స్టేజెస్ ఉంటాయో అవన్నీ దానికి ఏ స్టేజ్ లోనో కి సంబంధించి అయినా సరే తప్పుగా ప్రొసీడింగ్స్ జరిగినప్పుడు దాని మీద అపీల్కి వెళ్ళొచ్చు. సో మనకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఏమిటి, దాని మీద విచారణ ఎలా జరిపిస్తుంది, ఏ అంశాలు కన్సిడర్ చేయాలి, ఏ అంశాలు కన్సిడర్ చేయకూడదు, అవన్నీ మనం మొత్తం సూట్ లో ఏ స్టేజెస్ ఉంటాయో దాని రిలేటెడ్ ఆర్డర్స్ అన్ని చదువుకుంటే తప్పితే మనకి క్లారిటీ రాదు. సో అందుకని ఈ అపీల్స్ కి సంబంధించి ఆర్డర్స్ అయితే నేను టచ్ చేయట్లేదండి, బికాస్ ఇట్ టచెస్ మెనీ అదర్ ఆర్డర్స్. అదే ఇండిపెండెంట్ ఆర్డర్ కాదు, అది చాలా కనెక్టెడ్ ఆర్డర్స్ ని టచ్ చేస్తుంది అనమాట. అందుకని చెప్పి నేను ఆ ప్రొసీజరల్ ప్రొవిజన్స్ కి ఇప్పుడు వెళ్ళట్లేదు. త్రూ ద కోర్స్ ఆఫ్ ఆ స్టడీస్ మనం ఆర్డర్స్ చదువుకున్నప్పుడు అక్కడ చదువుకుందాం ఈ ఆర్డర్స్ ఏమిటో 41 and 42. సో ఫర్ ద టైం విల్ గో టు ద నెక్స్ట్ పోర్షన్. ఇంకా ఏం చెప్తుంది ఇది, ఏ అపీల్స్ కోసం చెప్తుంది. మనం ఇక్కడ 5 రకాల అపీల్స్ కోసం ఈ పార్ట్ లో అయితే చదువుకుంటామని చెప్పాం. ఒకటి ఫస్ట్ అపీల్ కోసం, అది అపీల్ ఫ్రమ్ ఒరిజినల్ డిగ్రీ. 2 సెకండ్ అపీల్ కోసం, అపీల్ ఫ్రమ్ అపెలేట్ డిగ్రీస్. థర్డ్ కేటగిరీ అపీల్ ఫ్రమ్ ఆర్డర్స్. ఇప్పుడు ఎంతసేపు డిగ్రీ కోసం చదువుకుంటే మరి ఆర్డర్స్ పాస్ చేస్తుంది, ఇంటర్లోక్యుటరీ ఆర్డర్స్ కోర్ట్స్ పాస్ చేస్తాయి కదా, మరి వాటి మీద అపీల్ ఉంటుందా ఉండదా, ఉంటే ఏ ఆర్డర్ మీద ఉంటుంది, ఏ ఆర్డర్ మీద ఉంటుంది, ఉండదు, అన్ని ఆర్డర్స్ మీదకి అపీల్ కి వెళ్ళిపోవచ్చా అనే అంశాలు అయితే ఈ పర్టికులర్ ప్రొవిజన్స్ చెబుతుంది అనమాట. సో విల్ రీడ్ లైక్ అపీల్ ఫ్రమ్ ఆర్డర్స్ లోను 104 నుంచి 106 దాకా ఉంటాయి ప్రొవిజన్స్. ఐల్ రీడ్ 104 ఫర్ యూ. ఏం చెప్తుంది, ఆర్డర్స్ ఫ్రమ్ విచ్ అపీల్ లైస్. ఏ ఆర్డర్స్ నుంచి అయితే కోర్టుకి అపీల్ కి వెళ్ళవచ్చు, ట్రయల్ కోర్టు లేకపోతే బేసిక్ గా ట్రయల్ కోర్ట్ పాస్ చేసిన ఆర్డర్ ఏమైతే ఉంటుందో ఇంటర్లోక్యుటరీ ఆర్డర్. రైట్? ఆర్డర్ మీద మనం అపీల్ కి ఎప్పుడు వెళ్ళొచ్చు అనే అంశం ఇది చెబుతుంది అనమాట. ఇంటర్లోక్యుటరీ ఆర్డర్ అంటే అగైన్ స్టేజెస్ ఆఫ్ సూట్ చెప్పుకుంటూ ఉంటాం కదా, అందులోని ఏ స్టేజ్ లో అయినా సరే మధ్యంతర ఉత్తర్వులు ఏదైనా కోర్టు మనం ఏదైనా అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఇలాంటి రిలీఫ్ కావాలి మాకు, సూట్ డిసైడ్ అయ్యే లోపల నాకు ఈ రిలీఫ్ కావాలి అని చెప్పి కోర్టు మనం ఒక అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు దాన్ని మనం ఇంటర్లోక్యుటరీ అప్లికేషన్ అయ్యే అని చెప్పి పిలుస్తాం ఇన్ షార్ట్. అండ్ దాని మీద వచ్చిన జడ్జ్మెంట్ ఏమైతే ఉందో దాన్ని మనం ఆర్డర్ అని పిలుస్తాం, డిగ్రీ అని పిలవం. రైట్? సో ఇలాంటి ఆర్డర్స్ మీద అపీల్స్ కి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, వెళ్తే ఏ ఆర్డర్ మీద వెళ్ళొచ్చా అనేది ఇది చెప్తుంది అనమాట. 104 చెప్తుంది, అండ్ అపీల్ షల్ లై ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆర్డర్స్ unsave as otherwise expressly provided in the body of this code or by any other law for the timing in force from no other orders. ఏం చెప్తుంది కింద, నేను ఏం చెప్పానో ఏ అంశాలు అయితే చెప్పానో వాటి మీద అలాంటి ఆర్డర్స్ మీద మాత్రమే అపీల్ కి వెళ్ళొచ్చు, లేదా ఇతరత్ర ఏ చట్టమైనా లేదంటే ఈ బాడీ ఆఫ్ కోర్ట్ ఈసీపీసీఏ ఇంకెక్కడైనా సరే ఇలాంటి ఆర్డర్ మీద అపీల్ కి వెళ్ళొచ్చు అని చెప్తే వెళ్ళొచ్చు. కానీ తప్పితే నేను ఇక్కడ కింద చెప్పిన అంశాలు లేదంటే ఈ కోడ్ లో ఇంకెక్కడైనా అపీల్ కి ఛాన్స్ ఇస్తే ఆ అంశాలు తప్పించి
ఇతరత్ర ఏ ఆర్డర్ మీదకి అపీల్ కి వెళ్ళడానికి లేదు అని చెప్పి 104 చెబుతుంది అనమాట. ఆ అంశాలు ఏమిటి అనేది చూస్తాం మనం. 79 సారీ ఎఫ్ఎఫ్ అనేది ఒకటే ఉంటుంది, మిగతావన్నీ రిపీల్ చేసేస్తాను అనమాట. ఎఫ్ఎఫ్ లో ఏం చెప్తారంటే క్లాస్ ఎఫ్ఎఫ్ లోను అన్ ఆర్డర్ అండర్ సెక్షన్ 35A, సెక్షన్ 35A లోను ఏ కిందన పాస్ అయిన ఆర్డర్ ఏమైతే ఉన్నిందో దాని మీద అపీల్ కి వెళ్ళొచ్చు అని. అండ్ వాట్ ఈస్ ద సెక్షన్ 35A అంటే మీకు గుర్తుంటే వాళ్ళని, గుర్తు లేకపోతే అది కాంపన్సేటరీ కాస్ట్ కోసం చెబుతుంది. అంటే ఏదైనా ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ వెక్సేషియస్ గా లేకపోతే కక్ష పూరితమైన చర్యల కింద ఏదైనా సూట్ ఫైల్ చేస్తే దానికి కాంపన్సేషన్ ఇప్పిస్తుంది. అట్లా కాంపన్సేషన్ ఇప్పిస్తునో లేకపోతే ఆ పార్టీకి కాంపన్సేషన్ రాదనో ఇచ్చిన ఆర్డర్ ఏమైతే ఉన్నిందో అటువంటి ఆర్డర్ మీద అపీల్ కి వెళ్ళవచ్చు అని చెప్తుంది అనమాట. 35A అదే రైట్, కాంపన్సేటరీ కాస్ట్ కి సంబంధించిన ఆర్డర్ అనమాట. దాని మీద అయితే అపీల్ కి వెళ్ళొచ్చు. అండ్ దెన్ అంటే అపీల్కి వెళ్ళొచ్చు అని చేసి ఇప్పుడు కాంపన్సేటరీ కాస్ట్ 5,000 ఇచ్చింది అనుకో, అతను తక్కువ అని భావించారనుకో దాని మీదకి అపీల్కి వెళ్ళొచ్చు. లేదా కాంపన్సేటరీ కాస్ట్ ఇవ్వండి, నా మీద ఫేక్ సూట్ ఫైల్ చేశారు, నా రెప్యుటేషన్ పోయిందని చెప్పి సూట్ ఫైల్ చేశారు అనుకోండి, కోర్టు దాన్ని కన్సిడర్ చేయకుండా లేదు ఇది వెక్సేషియస్ సూట్ కాదు ప్రాపర్ సూట్ అని చెప్పింది అనుకో, అగ్రిమెంట్ పార్టీ ఎవరైతే ఉండినారో వారు ఆ పర్టికులర్ ఆర్డర్ మీద అపీల్కి వెళ్ళవచ్చు అని చెప్తోంది ఎఫ్ఎఫ్. అంతే ఎఫ్ఎఫ్ ఏం చెప్తోంది క్లాస్ an order under section 91 or 92 refusing leave to institute a suit in the nature referred to in 91 and 92. 91 and 92 గుర్తుందా అండి? This is about charities కోసం చెబుతుంది. సారీ, కొంచెం ప్రైవేట్ మెసేజ్, గివ్ మీ moment. రైట్, ఇంకా 91 and 92 ఏం చెప్తుందండి? డూ ఎనీవన్ రిమెంబర్? పబ్లిక్ చారిటీస్ కోసం చెప్తుంది. ఇంకా పబ్లిక్ పబ్లిక్ న్యూసెన్స్ కోసం చెప్తుంది. 91 పబ్లిక్ న్యూసెన్స్, 92 పబ్లిక్ చారిటీస్ కోసం చెప్తుంది. చారిటీస్ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కానీ పబ్లిక్ చారిటీస్ కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ గురించి కానీ ఏదైనా కోర్టుకి వెళ్ళాలంటే పర్టికులర్ పర్సనే సూట్ ఫైల్ చేయాలి అని చెప్పి మనం ఒక చదువుకున్నాం. ఎవరు ఫైల్ చేస్తారు? అడ్వకేట్ జనరల్. ఎస్, ఇంకా సార్ అదొక్కటి చెప్పి ఆపేయకూడదు, అక్కడ మనం 2 ప్రొవిజన్స్ చదువుకుంటాం. ఇంకా ఎవరు ఫైల్ చేయొచ్చు? ఇంకా ఏ వ్యక్తులైతే ఆ మ్యాటర్ కి రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ అయి ఉండినారో, దాని మీద ఇంట్రెస్ట్ కలిగి ఉండినారు, ఆ వ్యక్తులు కూడా ఇద్దరులాగా ఎక్కువ మంది వ్యక్తులకి ఆ పర్టికులర్ మ్యాటర్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా సూట్ ఫైల్ చేయొచ్చు. కానీ సూట్ ఫైల్ చేసే ముందు ఏం చేయాలని చెప్తారు? కోర్టు యొక్క పర్మిషన్ తీసుకోవాలి ఆ సూట్ ఫైల్ చేయడానికి అని చెప్తారు. స్ట్రైట్ అవే అన్ని సూట్స్ లో ఫైల్ చేస్తున్నట్టు ప్లెయిన్ ఫైల్ చేసేసి మనం సూట్ ఇన్స్టిట్యూట్ చేయడానికి ఉండదు. 91 and 92 కింద ఎవరైనా ప్రైవేట్ పర్సన్స్ కనుక సబ్జెక్ట్ మ్యాటర్ లో ఇంట్రెస్ట్ ఉండిన పర్సన్స్ ఎవరైతే ఉండినారో వాళ్ళు కనుక పబ్లిక్ చారిటీస్ రిలేటెడ్ లేకపోతే పబ్లిక్ రిలేటెడ్ జనరల్ గా ఇద్దరు లేక ఎక్కువ మంది వ్యక్తులు ఒక సూట్ ఫైల్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు పబ్లిక్ తరపున వాళ్ళైతే ఫస్ట్ కోర్టు పర్మిషన్ అయితే తీసుకోవాలి. మేము ఈ పబ్లిక్ తరపున ఈ జరిగిన ఈ న్యూసెన్స్ కో లేకపోతే రిలీజియస్ చారిటీస్ కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ కి సంబంధించిన ఏదో ఒక గొడవ నిమిత్తమో మేము సూట్ ఫైల్ చేయాలనుకుంటున్నామండి, మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ముందు కోర్టుని పర్మిషన్ అడగాలట. తో అలా మనం అప్లికేషన్ ఆ పర్మిషన్ అడిగితే పెట్టుకున్న అప్లికేషన్ రిలేటెడ్ కోర్టు ఆర్డర్ పాస్ చేస్తుంది కదా, ఫైల్ చేసుకోండి నేను పర్మిట్ చేస్తున్నాను, లేదంటే మీకు అర్హత లేదు మీరు ఫైల్ చేయకండి నేను డెనీ చేస్తున్నాను పర్మిషన్ అని ఏదో ఒక ఆర్డర్ ఇస్తుంది కదా. సో అటువంటి ఆర్డర్స్ మీద కూడా అపీల్ కి వెళ్ళొచ్చు. ఇది 91 లో వచ్చిన జడ్జ్మెంట్ కాదండి, 91 92 లో సూట్ డిసైడ్ అయిపోయి వచ్చిన జడ్జ్మెంట్ మీద కాదు. ఫస్ట్ మనం కోర్టు పర్మిషన్ అడుగుతున్నాం కదా, మాకు సూట్ ఫైల్ చేసుకునే రైట్ ఇవ్వండి అని చెప్పి కోర్టుకి మనం పర్మిషన్ అప్లికేషన్ పెట్టుకుంటున్నాం కదా, అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తున్నాం రిజెక్ట్ చేస్తున్నాం, వచ్చిన ఆర్డర్ ఏమైతే ఉంటుందో ఆర్డర్ మీద అయితే మనం అపీల్కి వెళ్ళొచ్చు. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అన్ ఆర్డర్ ఆన్ విచ్ వీ కెన్ అపీల్ అన్నట్టు అనమాట. సెకండ్ థింగ్ అది. ఇంకా థర్డ్ థింగ్ ఏం చెప్తున్నారు జీలోను? an order under section 95. What could be section 95? Anyone? ఎవ్వరు సిపిసి వినేసి వదిలేస్తున్నారు. కంపెన్సేషన్ ఫర్ అబ్టైనింగ్ అరెస్ట్. ఎస్, టిప్స్ మీద ఉండాలండి. మనం ఒక చట్టం చదివితే ఆ చట్టం ఎప్పుడు మన టిప్స్ మీద ఉండేటట్టు మనం చదువుకోగలగాలి. ఎస్, ఏం చెప్పింది 95?
compensation for obtaining arrest, attachment, or injection on Yes. insufficient grounds. ఎస్ ఇది ఆఫ్టర్ జడ్జ్మెంటా బిఫోర్ జడ్జ్మెంటా అండి? దిస్ ఈస్ బిఫోర్ జడ్జ్మెంట్. అంటే కోర్టు ఇంకా జడ్జ్మెంట్ పాస్ అవ్వకముందు సూట్ ప్రొసీడింగ్స్ లోనే మనం ప్లెయింటిఫ్ డిఫెండెంట్ ని కనుక అరెస్ట్ చేయించినా, లేదంటే అతని ప్రాపర్టీ ఏదైనా అటాచ్ చేయించినా, లేదంటే అతనికి అగైనెస్ట్ గా ఇంజంక్షన్ తీసుకున్నా తర్వాత త్రూ ద కోర్స్ ఆఫ్ ప్రొసీడింగ్స్ కోర్టులో ఏం ప్రూవ్ అవుతుందంటే ఆ అరెస్ట్ ఇల్లీగల్ అన్నట్టు, అబద్ధాలు చెప్పి అతన్ని అరెస్ట్ చేయించినట్టు, అబద్ధాలు చెప్పి అతని ప్రాపర్టీ అటాచ్ అంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అతని ప్రాపర్టీ అటాచ్ చేయించినట్టు, లేదా అబద్ధాలు చెప్పో రాంగ్ మ్యాటర్స్ చూపించో అతనికి అగైనెస్ట్ గా ఇంజంక్షన్ తీసుకున్నట్టు కోర్టు ముందు ప్రూవ్ అయితే కోర్టు ఆ కన్సర్న్ డిఫెండెంట్ కి కాంపెన్సేషన్ ఇస్తుంది అని చెప్తుంది. సో ఆ కాంపెన్సేషన్ ఇస్తూ ఇచ్చిన ఆర్డర్ ఏమైతే ఉన్నిందో ఆర్డర్ మీద కూడా మనం అపీల్ కి వెళ్ళవచ్చు అని చెప్తుంది అనమాట. ఈవెన్ దట్ ఆర్డర్ ఈస్ అపీలబుల్. రైట్. ఇంకేం చెప్తుంది? ఎనీ ఆర్డర్, ఇంకా హెచ్ లో చెప్తుంది an order under any of the provisions of this code imposing a fine or directing the arrest or detention in civil prison of any person except where such arrest or detention is an execution of a decree. ఇందాక మనం బిఫోర్ జడ్జ్మెంట్ చదువుకున్నాం కదా. బిఫోర్ జడ్జ్మెంట్ ఇన్ ద త్రూ ద కోర్స్ ఆఫ్ ప్రొసీడింగ్స్ సూట్ నడుస్తుండగానే డిఫెండెంట్ ని అరెస్ట్ చేసిన, అతని ప్రాపర్టీ అటాచ్ చేసిన, అతనికి అగైనెస్ట్ గా అబద్ధాలు చెప్పి ఇంజంక్షన్ తెచ్చుకున్నా సరే కాంపెన్సేషన్ ఇప్పిస్తుంది కోర్ట్ అని చెప్పారు. సో అటువంటి కాంపెన్సేషన్ ఇస్తూ ఆర్డర్ ఏమైతే ఉన్నిందో అమౌంట్ ఆఫ్ కాంపెన్సేషన్ నచ్చలేదు అనుకోండి ఇంకా ఎక్కువ ఇవ్వమని అడగచ్చు, అట్లా అనమాట. సో ఆ కాంపెన్సేషన్ రిలేటెడ్ ఆర్డర్ ఏమైతే ఉన్నిందో దాని మీద అపీల్ కి వెళ్ళవచ్చు అని చెప్తుంది. ఇక్కడ ఏం చెప్తోంది? ఎగ్జిక్యూషన్ టైంలోను, ఒక ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్ నడుస్తున్న టైంలోను సో కాల్డ్ జడ్జ్మెంట్ డెటార్ ని ఫేక్ గా అరెస్ట్ చేపించో, అబద్ధాలు ఫ్యాక్ట్స్ చూపించి ఆ జడ్జ్మెంట్ డెటార్ ని అరెస్ట్ చేపించో, లేకపోతే అతని ప్రాపర్టీ అటాచ్ చేయొచ్చు, ఇలాంటి పనులు చేస్తే అప్పుడు కూడా కాంపెన్సేషన్ ఇస్తుంది. కానీ ఇందాక ఇచ్చింది సూట్ లో ఇస్తుంది, ఇక్కడేమో ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ లో ఇస్తుంది అనమాట. సో ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ లో అట్లా కాంపెన్సేషన్ ఇచ్చిన ఆర్డర్ ఏమైతే ఉన్నిందో దాని మీద కూడా అపీల్ కి వెళ్ళవచ్చు అని చెబుతుంది అనమాట. రైట్. అండ్ ఎనీ ఐలో చెప్తారు ఎనీ ఆర్డర్ మేడ్ from rules from which an appeal is expressly allowed by these rules. ఇంకా పైన చెప్తుంది బాడీ ఆఫ్ ద కోడ్ లోను, అంటే ఈ చట్టంలోను సిపిసిలోను ఇతరత్ర ఇంకెక్కడైనా సరే ఈ పలానా ఆర్డర్ మీద అపీల్ కి వెళ్ళొచ్చు అని అక్కడ ప్రొవిజన్ రాసుంటే ఎస్ దాని మీద కూడా అపీల్ కి వెళ్ళండి, ఇక్కడ చెప్పినవే కాక అని ముందే చెప్పింది కదా. సో ఇక్కడ మళ్ళీ ఏం చెప్తుందంటే ఫాలోడ్ అప్ ఆర్డర్స్ లోను ఏదైనా రూల్స్ లోను ఏ ఆర్డర్ మీదకైనా అపీల్ కి వెళ్ళొచ్చు అని చెప్పి అక్కడ రూల్స్ లో మెన్షన్ చేస్తుంటే ఆ రూల్స్ ప్రొవైడ్ చేస్తే ఎస్ ఆ రూల్స్ కి అనుగుణంగా కూడా ఆ టాపిక్స్ మీద మీరు అపీల్ కి వెళ్ళవచ్చు ఆ ఆర్డర్స్ మీద అని చెబుతుంది. సో ఈ రూల్స్ ఎక్కడ ఉంటాయంటే నేను అదే చెప్పాను. అంటే కనెక్టెడ్ ఆర్డర్ ఏం చెప్పానండి, దీనికి కనెక్టెడ్ ఆర్డర్ 43 అనమాట. ఆర్డర్ 43 లోను దీని కనెక్టెడ్ రూల్స్ అన్ని ఉంటాయి. ఆ రూల్స్ లోను ఇంకా ఏ అంశాలకి సంబంధించి ఏ ఆర్డర్స్ మీద అపీల్స్ కి వెళ్ళొచ్చు అనేది ఆర్డర్ 43 లో రాసుంటాయి. ఏ ఆర్డర్స్ మీద వెళ్ళొచ్చు, ఏ ఆర్డర్స్ మీద వెళ్ళకూడదు అనేది చాలా స్పెసిఫిక్ గా లిస్ట్ ఇస్తారనమాట అక్కడ. సో అక్కడ ఆర్డర్ 43 లో రూల్స్ లోను ఇంకా నేను ఇప్పుడు చెప్పిన అంశాలు కాకుండా కొన్ని అంశాలు చెప్పాను నేను, ఇతరత్ర అంశాల మీద ఆర్డర్ అటువంటి ఆర్డర్స్ మీద అపీల్ కి వెళ్ళొచ్చు అని ఆ పర్టికులర్ ఆర్డర్ ఆ పర్టికులర్ రూల్స్ చెప్తే ఎస్ వాటి మీద కూడా మీరు అపీల్ కి వెళ్ళవచ్చు అని చెప్పి కన్క్లూడ్ చేస్తుంది అనమాట 104. రైట్. ఇంకా ఏం చెప్తుంది, దీనికి ఒక ఎక్సెప్షన్ కూడా చెప్తుంది. ప్రొవైడెడ్ దట్ నో అపీల్ షల్ లై అగైన్స్ట్ an order, any order specified in clause FF, save on the ground that no order or order for the payment of less amount is ought to have been made. ఇక్కడ ఏం చెప్తుంది, FF లో ఏం చెప్పారు, 35A కింద సెక్షన్ 35A విచ్ ఇస్ ఇన్ రిలేషన్ టు కాంపెన్సేటరీ కాస్ట్. ఒక వెక్సేషియస్ సూట్ ఫైల్ చేసినందుకు కాంపెన్సేషన్ కింద కోర్ట్ అవార్డ్ చేసిన ఆర్డర్ ఏమైతే అనిందో ఆ ఆర్డర్ కి సంబంధించి అపీల్ కి వెళ్ళొచ్చు అని చెప్తుంది కదా. కానీ ఇక్కడ ప్రొవిజన్ లో ఏం చెప్తారంటే దాని డబ్బులకి సంబంధించి మళ్ళీ మీరు అంటే అది ఒక 50,000 వరకు కాంపెన్సేటరీ కాస్ట్, 3,000 వరకు కాంపెన్సేటరీ కాస్ట్ ఇవ్వచ్చు అని చెప్పిందండి. సో ఆ అమౌంట్ మీద అపీల్ కి వెళ్ళడానికి లేదు, నేను అగ్రీ అయ్యాను, ఇంత తక్కువ అమౌంట్ ఇచ్చారు ఏమిటని దాని మీదకి మళ్ళీ మీరు సెకండ్ అపీల్ ఫైల్ చేయడానికి లేదు అని చెబుతుంది అనమాట ఇక్కడ. ప్రొవైడెడ్ దట్ నో అపీల్ షల్ లై అగైన్స్ట్ ఎనీ ఆర్డర్
specified in FF, save on the ground that no order or an order for the payment of less amount ought to have been made. Order లోను తక్కువ అమౌంట్ ఇచ్చారని చెప్పి రిపోర్ట్ చేస్తే మనం అపీల్కి వెళ్ళడానికి అయితే లేదంటే, బికాస్ ఇట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్ట్. ఆ కాంపన్సేటరీ కాస్ట్ కోర్ట్ అవార్డ్ చేసినప్పుడు అది మనం యాజ్ ఏ మ్యాండేట్ మనం అడగడానికి లేదు. 3,000 లోపు ఎంత అమౌంట్ అయినా సరే కోర్టు కాంపన్సేటరీ కాస్ట్ కింద అవార్డ్ చేయొచ్చు అని చెప్పి చదువుకున్నాం కదా. సో ఎంత అవార్డ్ చేస్తుంది అన్నది 3,000 ఇస్తుందా, 3,000 కన్నా ఎక్కువ ఇస్తుందా, తక్కువ ఇస్తుందా అనేది ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ లెఫ్ట్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ దట్ పర్టికులర్ కోర్ట్. సో దాన్ని మనం క్వశ్చన్ చేస్తూ అమౌంట్ ని క్వశ్చన్ చేస్తూ అపీల్ ఫైల్ చేయడానికి లేదు అని చెప్పి చెబుతున్నారు అనమాట. దట్ ఈస్ ద ఓన్లీ ఎక్సెప్షన్. అండ్ దెన్ నో అపీల్ షెల్ లై ఫ్రమ్ ఎన్ ఆర్డర్ పాస్డ్ ఇన్ అపీల్ అండర్ దిస్ సెక్షన్. ఇది కూడా సెకండ్ ఎక్సెప్షన్ అనమాట. ఇంకా దేని మీద అపీల్స్ ఉండవు అంటే, ఆల్రెడీ ఒక ఆర్డర్ మీద ఒకసారి అపీల్కి వెళ్ళారు అంటే ఫస్ట్ అపీల్ వెళ్ళారనమాట. సో అపీల్ మీద వచ్చిన ఆర్డర్ మీద మళ్ళీ మీరు అపీల్కి వెళ్ళడానికి లేదు. అంటే అపీల్ ఫ్రమ్ అపలేట్ ఆర్డర్స్, అపీల్ ఫ్రమ్ అపలేట్ డిక్రీస్ మనం ఎలా చూసుకున్నామో అపలేట్ డిక్రీస్ మీద కూడా మనం సెకండ్ అపీల్ ఫైల్ చేయొచ్చు హైకోర్టులో ఎలా చదువుకున్నామో. కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇక్కడ అలాంటి ఆర్డర్కి అలాంటి ఛాన్స్ లేదు. ఒక్కసారి అపీల్కి వెళ్ళడమే చాలా ఎక్కువ. మళ్ళీ ఆర్డర్స్ మీదే అపీల్స్ వింటా ఉంటే మెయిన్ సూట్ ఎప్పుడు నడుస్తుంది? అందుకని చెప్పి సెకండ్ అపీల్ జనరల్ గా ఆర్డర్స్ మీద యాక్సెప్ట్ చేయరు అనమాట. అదే చెప్తుంది. నో అపీల్ షెల్ లై ఫ్రమ్ ఎనీ ఆర్డర్ పాస్డ్ ఇన్ అపీల్ అండర్ దిస్ సెక్షన్. సో ఇప్పుడు అపీల్ కి అలౌ చేయలేదు, పార్టీ అగ్రీ అయింది, వేరే ఆప్షన్ ఏముంటుందండి? చట్టం ఎప్పుడు అలా ఎబేయన్స్ లో ఉంచదు అనమాట. నిర్దాక్షణ్యంగా నేను ఇంతే చెప్తున్నాను ఇట్లానే చేయండి అని చెప్పి వదిలేది అనమాట. కొంచెం వెసులుబాట్లు అక్కడక్కడ కలిగిస్తుంది. సో అపీల్ కి ఛాన్స్ లేని తరుణంలో ఈ కోడ్ ఇచ్చిన వెసులుబాటు ఏమిటండి? ఆల్టర్నేటివ్ రిలీఫ్, రెవిజన్ కి వెళ్ళొచ్చు, రివ్యూకి అయినా వెళ్ళొచ్చు అనమాట. రిఫరెన్స్ మనకి సంబంధం లేదు, రిఫరెన్స్ కోర్ట్స్ టు కోర్ట్స్ జరుగుతాయి. సో పార్టీకి ఉండే ఆల్టర్నేటివ్ రైట్స్ ఏమవుతాయి? ఆబ్వియస్లీ రివ్యూ కానీ రివిజన్ కానీ అవుతుంది అనమాట. అపీల్ ఎక్కడెక్కడ లేదో అక్కడక్కడ ఆ పర్టికులర్ రైట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట కోడ్. సో ప్రస్తుతానికి ఆర్డర్స్ మీద అయితే సెకండ్ అపీల్ లేదు, ఓన్లీ సింగిల్ అపీలే, ఫస్ట్ అపీలే అనేది మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. రైట్, దట్ ఈస్ అబౌట్ 104. అండ్ 105 చెబుతుంది అదర్ ఆర్డర్స్. పైన చెప్పిన ఆర్డర్స్ ఏమైతే ఉండినాయో నేను స్పెసిఫిక్ గా 104 లో మెన్షన్ చేసిన ఏ ఆర్డర్స్ అయితే ఉండినాయో అవి కాకుండా ఇతరత్ర ఆర్డర్స్ కోసం ఇక్కడ నేను చెప్తున్నాను. ఏం చెప్తాండి? సేవ్ as otherwise expressly provided, no appeal shall lie from any order made by a court in exercise of its original or appellate jurisdiction, but where a decree is appealed from any error, defect or irregularity in any order affecting the decision of the case may be set forth as a ground of objection in the memorandum of appeal. ఏమైనా అర్థమైందా అండి ఎవరికైనా? 105 చదివి మీనింగ్ చెప్పగలరా? So it will be a bit confusing అనమాట. Save as otherwise expressly provided, no appeal shall lie from any order made by a court in the exercise of original or appellate jurisdiction. ఆల్రెడీ ఒకసారి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ లోనే సూట్ నడుస్తుండగా ఏదో ఒక ఆర్డర్ పాస్ చేసింది, దాని నుంచి అపీల్ లేదు. ఇంకా అపలేట్ జ్యూరిస్డిక్షన్ నుంచి పాస్ అయిన ఆర్డర్ ఉందంటే ఏ కోర్ట్ అయితే ఈ ఆర్డర్ పాస్ చేసిందో దాని నుంచి అగ్రీ అయిన వాళ్ళు దాన్ని ఇమ్మీడియట్ సుపీరియర్ కోర్ట్ అయిన డిస్ట్రిక్ట్ కోర్ట్ కి అపీల్కి వెళ్తారు. దాని మీద ఏదో ఒక ఆర్డర్ వచ్చింది. సో ఆ ఆర్డర్ మీద మళ్ళీ అపీల్ లేదు అని ఆల్రెడీ పైన చెప్పింది, సెకండ్ అపీల్ లేదు అని పైన చెప్పింది. కానీ దానికి ఎక్సెప్షన్ ఇందులో చెప్తుంది అనమాట. సెకండ్ అపీల్ కి ఎప్పుడు తావుంటది అంటే, ఏ ఆర్డర్ అయితే అపలేట్ కోర్ట్ పాస్ చేసిందో లేదంటే ఒరిజినల్ కోర్ట్ పాస్ చేసిందో అది మెరిట్స్ ఎఫెక్ట్ చేస్తోంది. అంటే ఎవిడెన్స్ కి సంబంధించో మొత్తం ఆ సూట్ బేసిక్ గా దాని మీద డిపెండ్ అయి ఉంటది అనమాట. సో అలాంటి మెరిట్స్ ఆఫ్ ద కేస్ కి సంబంధించి ఎఫెక్ట్ చేస్తూ ఉందనుకో, ఇప్పుడు ఆర్డర్ ఉంది, ఆర్డర్ లోను మనం ఏదో ఒక ఎవిడెన్స్ ఇస్తాం. ఇంజంక్షన్ లో ఇంటరిమ్ ఆర్డర్ అడుగుతున్నాం, మనం టెంపరీ ఇంజంక్షన్ ఇవ్వమని, మనం చూపించిన ఎవిడెన్స్ అది కన్సిడర్ చేయలేదు. లేదు నాకు ప్రైమా ఫేషియా కేసు ఉందని నేను చెప్పాను, లేదని కోర్టు చెప్తోంది, కోర్టు దాన్ని ప్రైమా ఫేషియా కేసు కింద కన్సిడర్ చేయలేదు, మనం అగ్రీ అయ్యాం ఆర్డర్ తో, yes you can go for an appeal. తో ఇలా మెరిట్స్ ఆఫ్ ద కేస్ కి సంబంధించి ఏదైనా ఒక ఆర్డర్ ఎఫెక్ట్ చేస్తే కనుక అప్పుడైతే సెకండ్ అపీల్ కి వెళ్ళొచ్చట. రైట్,
ఇప్పుడు కోర్టు ఒక ఎవిడెన్స్ తీసుకోలేదు, ఒక ఎవిడెన్స్ ఒక విధంగా తీసుకోవాలి, అంటే చట్టం చెప్పిన విధంగానే తీసుకోవాలి, ఆ విధంగా తీసుకోకుండా వేరే విధంగా తీసుకుంది. ఇటువంటివన్నీ మెరిట్స్ ఆఫ్ ది కేస్ అనమాట. సో ఏ ఆర్డర్ అయితే మెరిట్స్ ఆఫ్ ది కేసుని ఎఫెక్ట్ చేస్తూ ఇస్తుందో అటువంటి ఆర్డర్ మీద సెకండ్ అపీల్కి అయితే వెళ్ళవచ్చు అని చెప్పింది 105 అనమాట. అదర్వైజ్ ఏ ఆర్డర్స్ మీద సెకండ్ అపీల్ కి వెళ్ళడానికి లేదు అని చెప్పి మళ్ళీ 105 తిరిగి చెప్తుంది, ఒక ఎక్సెప్షనల్ circumstance ఇస్తూ. And notwithstanding anything contained in subsection 1, where any party is aggrieved by an order of remand from which an appeal lies, doesn't appeal therefrom, he shall thereafter be precluded from disputing the correctness. నేను ఎందుకు ఆర్డర్స్ టచ్ చేయను అన్నానంటే 41, 42 అందులో ఇవన్నీ తగులుతాయి. ఆ రిమాండ్ అని ఇవన్నీ తగులుతాయి. ఈ రిమాండ్ అంటే దిస్ ఇస్ నాట్ ఎ రిమాండ్ విచ్ ప్లీజ్ మ్యూట్ యువర్ నదేష్ గారు అండ్ సమ్వన్ ఎల్స్. సో నేను ఎందుకు ఇంత రిపీటెడ్ గా అడుగుతాను తెలుసా అండి, లైక్ అన్లైక్ అదర్ స్పీకర్స్ I don't carry any material or any notes అండి. వాట్ ఈస్ దర్ ఇన్ మై మైండ్, నేను ఈ పర్టికులర్ టాపిక్ కోసం ఈరోజు మాట్లాడాలి అనుకున్నప్పుడు ఈ అంశాలు చెప్పాలి నేను మైండ్ లో ఫిక్స్ అయ్యి వస్తాను. 12 పాయింట్స్ 14 పాయింట్స్ అట్లా నేను క్యాలిక్యులేటెడ్ గా నేను నా మైండ్ లో నోట్ చేసుకుని వస్తాను. సో ఇట్లా డిస్టర్బ్ చేశారనుకో నేను ఆ ఫ్యూ పాయింట్స్ ఏవైనా మర్చిపోవచ్చు. నేను అందుకే ఇఫ్ యూ నోట్స్ మీ దిస్ ఇస్ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ బట్ స్టిల్ నేను చెప్తాను. ఈవెన్ ఇట్ డిగ్రేడ్స్ మై సెల్ఫ్. I have few years before met with an accident and I got some damage with regard to the parts which deal with this memory in my brain. Like సో నాకు ఇమ్మీడియట్ గా స్ట్రైక్ కాదు, ఒక్కొక్కసారి మర్చిపోతాను నేను. అది మళ్ళీ రికలెక్ట్ చేసుకోవడానికి 5 minutes 10 minutes కొంచెం టైం పడుతుంది నాకు. సో ప్లీజ్ నేను ఎందుకు చెప్తున్నానంటే బీ వెరీ కేర్ఫుల్ అండ్ మ్యూట్ యువర్సెల్ఫ్, లేదంటే నేను చెప్పాలి అనుకున్న పాయింట్స్ నేను మిస్ అయిపోతాను, తర్వాత నేను రిగ్రెట్ అవుతాను, నేను మళ్ళీ దాన్ని నేను కనెక్ట్ చేసుకోవడానికి కుదరదు వెనక్కి వెళ్ళి. సో ప్లీజ్ స్టే మ్యూటెడ్, ఓకే. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ ఏం చెప్తున్నాను, 105 ఏం చెప్పారంటే ఇలా సెకండ్ అపీల్ కి ఆర్డర్స్ మీద వెళ్ళడానికి లేదు, పైన చెప్పిన అంశాలకి తప్పించి వేరే ఏ ఆర్డర్స్ మీదకి అపీల్ కి వెళ్ళడానికి లేదు. మోస్ట్ ప్రాబ్లీ సెకండ్ అపీల్ కి వెళ్ళడానికి లేదు. సెకండ్ అపీల్ కి వెళ్ళే ఛాన్స్ నేను ఒక్క తరుణంలోనే మాత్రమే ఇస్తాను. ఆ అంశం ఏమిటంటే ఆ ఆర్డర్ ఏమైతే ఉందో అది మెరిట్స్ ఆఫ్ ద కేసును ఎఫెక్ట్ చేస్తుంది. కోర్టు ప్రాపర్ గా ఎవిడెన్స్ అది కన్సిడర్ చేయకుండా ఆర్డర్ కనుక పాస్ చేస్తే ఎస్ అలాంటి తరుణంలో అయితే సెకండ్ అపీల్ కి నేను ఛాన్స్ ఇస్తాను. అంటే ఇప్పుడు సెకండ్ అపీల్ ఎక్కడ ఉంటది, ఆబ్వియస్ గా డిగ్రీస్ కి ఎలా ఉంటుందో సేమ్ ఇదే అనమాట. డిగ్రీలోను ఒరిజినల్ కోర్ట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ పాస్ చేసిన డిగ్రీ అంటే ఫస్ట్ 2 కోర్ట్స్, జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు, సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ నుంచి అపీల్ ఆబ్వియస్లీ డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తుంది ఫస్ట్ అపీల్. సేమ్ ఈ ఆర్డర్స్ కూడా అంతే. ఫస్ట్ అపీల్ కింద జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు, సబ్ కోర్టు ఏదైనా ఆర్డర్ పాస్ చేస్తే దాన్ని ఇమీడియట్ అపీలేట్ కోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు కాబట్టి డిస్ట్రిక్ట్ కోర్టు అపీల్కి వెళ్తుంది. దెన్ సెకండ్ అపీల్ ఏమవుతుందంటే ఆబ్వియస్లీ ఇట్ లైస్ టు ద హైకోర్టు, ఇక్కడ కూడాను. సో అదే డిగ్రీకి ఎలా వర్తిస్తుందో అదే ప్రొవిజన్ ఇక్కడ కూడా వర్తిస్తుంది. సో హైకోర్టుకి సెకండ్ అపీల్ కి వెళ్ళాలంటే జనరల్ గా వెళ్ళడానికి ఛాన్స్ లేదు. కానీ ఎప్పుడు ఇస్తాను అంటే ఆ ఆర్డర్ మెరిట్స్ ఆఫ్ ది కేసు అఫెక్ట్ చేస్తూ ఇచ్చినప్పుడు మాత్రమే నేను సెకండ్ అపీల్ హైకోర్టుకి నేను ఛాన్స్ ఇస్తున్నాను అని చెప్పి 105 చెబుతుంది అనమాట. రైట్, ఇది సబ్సెక్షన్ 2 of 105 చెబుతుంది. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ సబ్సెక్షన్ 1 వేరే పార్టీస్ అగ్రీడ్, సబ్సెక్షన్ 1 చెప్తుంది అది. అండ్ సబ్సెక్షన్ 2 ఏం చెబుతుందంటే రిమాండ్ కోసం చెప్తుంది. అండ్ వాట్ ఈస్ దిస్ రిమాండ్ అంటే అపెలేట్ కోర్టు ఒక అపీల్ డీల్ చేస్తుండినప్పుడు సూట్ లో ఏదైనా ప్రాపర్ గా లోయర్ కోర్ట్ ఏమైతే ఉందో ఈ అంశం మీద డిసైడ్ చేయలేదు, ఈ ఎవిడెన్స్ తీసుకోలేదు, లేదా అపెలేట్ కోర్టులో ఏదైనా కొత్త ఎవిడెన్స్ బయటపడింది, దాన్ని కన్సిడర్ చేయమని అపెలెంట్ అప్లికేషన్ పెట్టుకున్నారు, అపెలెంట్ రెస్పాండెంట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ కన్సర్న్ పార్టీ కనుక కోర్టుకి అప్లికేషన్ పెట్టుకున్నారు, నాకు సూట్ టైంలోని ఎవిడెన్స్ దొరకలేదు, నాకు ఇప్పుడే ఫ్రెష్ గా నాకు దొరికింది ఎవిడెన్స్, సో ఈ ఎవిడెన్స్ ని కన్సిడర్ చేయకపోతే నేను చాలా నష్టపోతాను అని చెప్పి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ కన్సిడర్ చేయాలని అపెలేట్ కోర్టుకి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు అది మళ్ళీ కావాలంటే అపెలేట్ కోర్టు ఆ ఎవిడెన్స్ కి సంబంధించిన ఎవిడెన్స్ తీసుకోదగ్గ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటున్నాయో అదే స్వయంగా జరిపించవచ్చు. లేదా నాకే 100 తలకాయ నొప్పులు ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు లోయర్ కోర్టు చేసే పని నేను ఎక్కడ చేయను అని చెప్పి అది భావించినప్పుడు ఏం చేస్తుందంటే కింద కోర్టుకి పంపించేస్తుంది. ఏ కోర్టు నుంచి వచ్చిందో ఆ కోర్టుకి ఆ సూట్ తిరిగి పంపించేసి ఇదిగోండి ఈ ఎవిడెన్స్ అప్పుడు దొరకలేదట ఇప్పుడు దొరికిందంట, దీని మీద విచారణ జరిపించి ఆ మొత్తం రికార్డ్ నాకు తిరిగి పంపించండి అని చెప్పి ఆ అపెలేట్ కోర్టు ఏమైతే ఉందో ఆ లోయర్ కోర్టుని ఆర్డర్ చేస్తుందంట. సేమ్ అదే కోర్టుకి పంపించాలంటే అక్కర్లేదు, దానికి సబార్డినేట్ కోర్టు ఏవైతే ఉండినాయో ఏ కోర్టుకైనా ఆ కన్సర్న్డ్ అపెలేట్ కోర్ట్ అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ అపెలేట్ కోర్ట్ డిస్ట్రిక్ట్ కోర్టే కాబట్టి ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్ అంటే సేమ్ పవర్ మళ్ళీ హైకోర్టుకి కూడా ఉంటుంది.
ప్రస్తుతానికి డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏ అపెలేట్ కోర్ట్ కని పవర్ ఉంటుంది, పవర్ టు రిమాండ్ అనమాట. ఈ పవర్ టు రిమాండ్ అంటే ఏమిటి అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. ఏదైనా ఒక కేసులోనూ కొత్త ఎవిడెన్స్ దొరికినా, లేదంటే ఉన్న ఎవిడెన్స్ ఆ పర్టికులర్ కోర్ట్ ప్రాపర్ గా కన్సిడర్ చేయలేదన్నా, ఏదైనా ఒక అంశాన్ని ప్రాపర్ గా లోయర్ కోర్ట్ డీల్ చేయలేదని అపెలేట్ కోర్ట్ నమ్మితే ఆ పర్టికులర్ కేసుని ఆ పర్టికులర్ ఇష్యూ మీద మళ్ళీ ట్రై చేయమని చెప్పి ఆ కింద కోర్టుకి పంపించేస్తుంది. దాన్ని మనం రిమాండ్ అని చెప్పి పిలుస్తాం అనమాట సివిల్ కేసెస్ లో. సో ఇక్కడ ఏం చెప్తుంది సబ్సెక్షన్ 2 అంటే, notwithstanding anything contained in subsection 1 where any party aggrieved by an order of remand. ఈ రిమాండ్ కి సంబంధించి అంటే మనం కోర్టులో ఏమన్నా అప్లికేషన్ పెట్టుకున్నాము, నాకు ఈ కొత్త ఎవిడెన్స్ దొరికిందండి, దీన్ని కన్సిడర్ చేయండి అని చెప్పి మనం అపెలేట్ కోర్ట్ కి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అపెలేట్ కోర్ట్ కి మనం అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు అపెలేట్ కోర్ట్ దాన్ని అదైనా చేయొచ్చు లేదంటే రిమాండ్ చేయొచ్చు అని చెప్తాం. సో ఈ రిమాండ్ కి సంబంధించి ఏదైనా అపెలేట్ కోర్ట్ ఆర్డర్ పాస్ చేసింది అనుకోండి, ఆర్డర్ మీద అగ్రీవ్ అయి ఉండినప్పుడు ఆ అపీల్ కి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనే అంశం ఇది చెప్తుంది అనమాట. ఒక కేసుని లోయర్ కోర్ట్ కి రిమాండ్ చేస్తూ అపెలేట్ కోర్ట్ ఇచ్చిన ఆర్డర్ మీద అపీల్ ఉందా లేదా అనేది సబ్సెక్షన్ 2 చెబుతుంది అనమాట. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్ ఇన్ సబ్సెక్షన్ 1 అంటే సబ్సెక్షన్ 1 లో చెప్పిన విధంగా కాకుండా, అంటే సబ్సెక్షన్ 1 లో ఏం చెప్పారో అదేం వర్తించదు అంటే, సెకండ్ అపీల్ కి ప్రొవిజన్ లేదు అని పైన చెప్పింది కదా, ఇక్కడ సెకండ్ అపీల్ కి వెసులుబాటు ఇస్తుంది అనమాట. Notwithstanding anything contained in subsection 1 where any party aggrieved by order of remand from which an appeal lies doesn't appeal therefrom, he shall thereafter be precluded from disputing its correctness. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సరే అపెలేట్ కోర్టు రిమాండ్ చేయమని ఆర్డర్ ఇచ్చింది, ఆ రిమాండ్ ఆర్డర్ ఏమైతే ఉందో దాని మీద అగ్రీవ్ అయిన పార్టీ ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్ గా అప్పుడే క్వశ్చన్ చేయాలి. దాన్ని క్వశ్చన్ చేయడం మానేసి అప్పుడు గమ్ముగా ఉండి ఆ ప్రొసీడింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత నేను ఈ ఆర్డర్ అపెలేట్ కోర్ట్ ఇచ్చిన ఈ రిమాండ్ సంబంధించిన ఆర్డర్ ఏమైతే ఉందో నేను అగ్రీవ్ అయ్యాను, దీని మీద నేను అపీల్కి వెళ్తాను అంటే అపీల్ ప్రొవైడ్ చేయదు. దో అది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అయినా సరే, అది ఫ్యాక్ట్ అఫెక్టింగ్ మెరిట్స్ ఆఫ్ ది కేస్ అయినా సరే, నీకు సెకండ్ అపీల్ కి అసలు బేసిక్ గా అపీల్ కి నేను ఛాన్స్ ఇవ్వను అని చెబుతోంది అనమాట. సో రిమాండ్ కి సంబంధించి ఏదైనా రిమాండ్ కి సంబంధించిన ఆర్డర్ పాస్ చేసినప్పుడు అపెలేట్ కోర్టు దాని మీద అగ్రీవ్ అయిన పార్టీ ఏమైతే ఉన్నారో ఆర్డర్ పాస్ అయిన వెంటనే దాని లిమిటేషన్ పీరియడ్ ఎంత ఉంటుందో అంతలోపు దాని మీద అపీల్ కి వెళ్ళాలి. నాకు ఈ ఆర్డర్ నచ్చలేదో, లేకపోతే ఈ ఆర్డర్ అంటే ఆ పర్టికులర్ కోర్టుకి ఇవ్వకండి, ఆల్రెడీ ఆ కోర్టు బయాస్డ్ గా ఉంది, అందుకే కింద కోర్టులోనే అసలు ఇచ్చిన ఎవిడెన్స్ ని కన్సిడర్ చేయలేదు, ఇప్పుడు కొత్త ఎవిడెన్స్ ని కూడా కన్సిడర్ చేస్తుందని నేను అనుకోను, నాకు ఆ కోర్టుకి పంపించండి, ఇతరత్ర ఏ కోర్టుకైనా పంపించండి అని చెప్పారు. అలాంటి గ్రీవియన్స్ ఏదైనా ఉన్నిందనుకో, మీరు ఇనీషియల్ గానే మీకు ఆర్డర్ కి అపీల్ టైం ఎంత ఉందో అంతలోగానే అపీల్ చేసుకోవాలి. మీరు అప్పుడు అంతా గమ్ముగా ఉండి ఆ లోయర్ కోర్టు ప్రొసీడింగ్స్ అన్ని జరిపించేసి మళ్ళీ హైకోర్టుకి ఆ రిపోర్ట్ అంతా పంపించేశాక మీరు అపెలేట్ కోర్టులోను, హైకోర్టు ఇన్ ది సెన్స్ అపెలేట్ కోర్టులోను, అయ్యా నాకు దీనికి సంబంధించి గ్రీవియన్స్ ఉంది మీరు ఇచ్చిన ఆర్డర్ మీద, నేను అపీల్కి వెళ్తాను అని అనడానికి లేదు, ఆ ఛాన్స్ మీకు ఇవ్వదు అని చెబుతుంది అనమాట. ఇది క్లియరా అండి to everyone? Yes. Chalo, very good. So this is about 105. Inka last section 106 about this appeals regarding orders. Em cheptondi what courts to hear appeals. ఈ ఆర్డర్స్ కి సంబంధించిన అపీల్స్ ఏ కోర్ట్ వినొచ్చు అనేది 106 చెప్తుంది. Where an appeal from any order is allowed, it shall lie to the court to which an appeal would lie from the decree in a suit to which such court was made, or when such order is made by a court not being a high court in the exercise of appellate jurisdiction to them. ఏం లేదు, దిస్ ఇస్ సో సింపుల్. లైక్ ఏం చెప్తానంటే, ఇప్పుడు డిక్రీస్ మీద అపీల్ కి వెళ్ళినప్పుడు ఏ ప్రొవిజన్స్ ఉంటాయో అపెలేట్ కోర్ట్ కి వెళ్ళే ప్రొసీజర్ ఎట్లా ఉంటుందో సేమ్ ప్రొసీజర్ ఆర్డర్స్ కి కూడా వర్తిస్తుంది అనమాట. అంటే లైక్ ఫస్ట్ 2 ట్రయల్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో జేసీజే కోర్టు అండ్ సబ్ కోర్ట్ నుంచి అపీల్ కి ఇమీడియట్ సుపీరియర్ కోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ కి వెళ్ళొచ్చు. అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇచ్చిన ఆర్డర్ ఏదైనా ఇది ఉంటే హైకోర్ట్ కి వెళ్ళొచ్చు, ప్రొవైడెడ్ ద లా యాక్సెప్ట్స్. అలాంటిదే సేమ్ ప్రొవిజన్ ఆర్డర్స్ కి కూడా వర్తిస్తుంది అని చెబుతారు అనమాట. వేర్ అన్ అపీల్ ఫ్రమ్ ఎనీ ఆర్డర్ ఇస్ అలౌడ్ అంటే ఆల్రెడీ ఒకసారి ఆర్డర్ పాస్ అయింది, దాని మీద అపీల్కి వెళ్ళారు అండ్ అపీల్ ని అలౌ చేసింది ఆ కోర్ట్. అంటే మీరు ఏదైతే గ్రీవియన్స్ ఉందని చెప్పారో దాన్ని కన్సిడర్ చేసింది అనమాట అపీల్. రైట్, అపీల్లోనూ అపెలేట్ కోర్టు ఆర్డర్ ని అలౌ చేసింది అనమాట. సో ఇట్స్ లై టు ద కోర్ట్ టు విచ్ అన్ అపీల్ వుడ్ లై ఫ్రమ్ ద డిగ్రీ. ఇప్పుడు దాని నుంచి ఇమ్మీడియట్ గా అపీల్ కి వెళ్ళాలంటే ఎలా వెళ్తారంటే, డిగ్రీకి సంబంధించిన అపెలేట్ కోర్ట్స్ ఎలా ఉంటాయో
ఆర్డర్ కి సంబంధించి కూడా సేమ్ అపీలేట్ కోర్ట్స్, అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇచ్చింది అనుకోండి డెసిషన్, దాని నుంచి అపీల్కి ఎక్కడికి వెళ్తాం? హైకోర్టుకి హైకోర్ట్ వెళ్తాం. కదా. సేమ్ అట్లనే ఈ ఆర్డర్ నుంచి ఆల్రెడీ ఒక ఇది పాస్ అయి ఉంటే, ఒక అపీలేట్ కోర్ట్ ఆర్డర్ ఇచ్చుంటే, దాని మీద అగ్రీవ్ అయి ఉంటే, ఇమ్మీడియట్ గా లా ప్రొవైడ్ చేస్తే అలాంటి ఆర్డర్ మీద సెకండ్ అపీల్ కి వెళ్ళొచ్చు, హైకోర్టుకి కూడా అపీల్ వేసుకోవచ్చు అని చెబుతుంది అనమాట. సో ఇక్కడ ఏ కోర్ట్స్ కి అపీలేట్ పవర్స్ ఇచ్చారంటే, ఆబ్వియస్లీ డిస్ట్రిక్ట్ ఒక డిగ్రీలోను ఏ కోర్ట్స్ అయితే అపీల్ కి వెళ్ళొచ్చు అని పవర్స్ ఇచ్చారో, ఏ కోర్ట్స్ కి సేమ్ పవర్స్ ఈ ఆర్డర్స్ కి సంబంధించి కూడా ఇస్తారంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ కి ఇస్తారు, హైకోర్టుకి ఇస్తారు, అండ్ అల్టిమేట్ గా సుప్రీం కోర్ట్ కూడా వెళ్తుంది. కానీ సుప్రీం కోర్ట్ ఇక్కడ టచ్ చేయరు, బికాస్ వీఆర్ డీలింగ్ ఓన్లీ విత్ సెకండ్ అపీల్ కాబట్టి, రైట్? ఇంతేనండి ఆర్డర్స్ కి సంబంధించి. సో సెకండ్ అపీల్ అండ్ ఆర్డర్ అండ్ అపీల్ ఫ్రమ్ ఆర్డర్స్ అనే కాన్సెప్ట్స్ క్లియర్ అందరికి? ఆల్ ద 90 members over here, sorry 89 Yes, members excluding me and Srinath sir. Clear Yes, కదా? మేడం. ఎస్ మేడం. వెరీ గుడ్ టు నో దిస్. ఒకసారి ఇది అయిపోయిన తర్వాత ఒక 5-10 minutes ఎక్కువసేపు పట్టదు. ఆ ప్రొవిజన్స్ మీరేం బైహార్ట్ చేయగలదు కదా. ఇప్పుడు చేసే స్టూడెంట్స్ ఉన్నా అనుకోండి, వాళ్ళు క్వశ్చన్ బైహార్ట్ చేయాలి. ప్రాక్టీషనర్స్ ఒకసారి చదివితే మీ మైండ్ లో మేజర్ పోర్షన్ ఇంబైబ్ అయిపోతుంది అనమాట. ఫ్యూచర్ లో మీ రిఫరెన్స్ కి ఇబ్బంది అవుతుంది. సో ప్లీజ్ సిట్ అండ్ రీడ్ ఫర్ 5 to 10 minutes. హ్యావ్ ఎ వెరీ గుడ్ డే. మిగతా ప్రొవిజన్స్ రేపు డీల్ చేస్తానండి. ఐమ్ గెటింగ్ లేట్.